నీ దాసుని ద్వారా మాతో మాట్లాడండి. నీ మాటల చేత ప్రభువా మేము ఆత్మీయంగా బలమును పొందుటకు కృప చూపించండి. మీ దాసుని మీ సిలువ చాటున మరుగుపరిచి మాకు కావలసినటువంటి ఆత్మీయమైనటువంటి బలమును దయచేయమని ఈ ఉదయకాల సమయంలో ప్రభువా మాకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారమును మీరే సమృద్ధిగా అందించమని అడుగుచున్నాము తండ్రి. మీరిచ్చేటువంటి ఆహారము ప్రభువా అది జీవము కొరకై ఉన్నది కనుక ఆ జీవాహారమైనటువంటి నీ మాటలను తండ్రి మాకు సమృద్ధిగా అందించమని అడుగుచున్నాము తండ్రి. మీరే ఆత్మస్వరూపిగా తండ్రి మా మధ్యలోనికి వచ్చి మీ దాసుని మీ ఆత్మాభిషేకము కింద ఉంచి మాతో మాట్లాడండి ప్రభువా. నిజముగా తండ్రి నీ మాటలే ప్రభువా మమ్మల్ని బ్రతికిస్తున్నవి. మాకు బాధల్లో నెమ్మదినిచ్చేది నీ మాటలే తండ్రి. దుఃఖములో ఉన్నప్పుడు ఓదార్పును దయచేసేది నీ మాటలే ప్రభువా. కనుకనే తండ్రి నీవు మమ్మల్ని తండ్రి నీ వాక్యము చేత బలపరిచి ఎలాగైతే తండ్రి నీ పిల్లలను దేవా నీ వాక్యము చేత తండ్రి నడిపించావు, వారిని బలపరిచావు ప్రభువా, అలాగే తండ్రి మమ్మల్ని కూడా బలపరచండి దేవా. రొట్టెలు ఆహారమును తిని మాంసమును తిని ఎలాగైతే తండ్రి ఏలియా ప్రయాణము చేశాడో ప్రభువా, అలాగే ఈ చివరి దినంలో జీవిస్తున్నటువంటి మేము కూడా తండ్రి నీ వాక్యమనే ఆహారమును తిని మా ప్రయాణమును తండ్రి కొనసాగించుటకు కృప చూపమని అడుగుచున్నాము తండ్రి. మీరే ఆత్మస్వరూపిగా మా మధ్యలోనికి వచ్చి మాతో మాట్లాడి మమ్మను తండ్రి నీ రాకడ కొరకు సిద్ధపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తును పరిశుద్ధమని నీ నామములోనే ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. మరి ఈ సమయంలో చదవబడిన వాక్యాన్ని ఉద్దేశించి కొద్ది నిమిషాలు ఈ కాలపు ప్రవక్త బోధించిన ఒక చిన్న అంశం, గనుడైన రోమేయుడు అనే అంశంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం మాట్లాడుకుందాం. అందరూ వినటానికి సిద్ధంగా ఉన్నారు కదా? మంచిది. మరి ఈ సమయంలో దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి చక్కని సమయాన్ని మనకు అనుగ్రహించాడు. మరి లింగంగుంటలో లైవ్ అంటే అందుకే నేను ఎప్పుడు భయపడతా ఉంటాను, ఏం జరిగిద్దో తెలియదు. మరి దేవుడు తన పిల్లల్ని అంటే మనల్ని ప్రేమించి మరి మానవుల్ని అంటే దేవుని పిల్లల్ని తన యొద్దకు నడిపించుకోవటానికి దేవుడు మనకిచ్చిన గొప్ప గుణలక్షణం ఏంటంటే విశ్వాసము. విశ్వాసము ద్వారా దేవుడు తన పిల్లలందరినీ తన యొద్దకు ఆయన ఆకర్షించుకుంటూ ఉన్నాడు. అందుకే బైబిల్లో చక్కని మాట ఉంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని. ఒకసారి చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. కాబట్టి దేవుని యొద్దకు వచ్చే ప్రతి వాడికి ఫస్ట్ ఉండాల్సింది ఏంటంటే విశ్వాసము. విశ్వాసము లేకుండా అసలు వాడు దేవుని దగ్గరికి రాలేడు, వచ్చిన దేవుని కొరకు జీవించలేడు, దేవుని యొద్ద నుండి ఏమీ పొందుకోలేడు. కాబట్టి దేవుడు తన పిల్లలందరికీ ఇచ్చిన ఒక మంచి గుణలక్షణం ఏంటంటే విశ్వాసము. విశ్వాసము ద్వారా దేవుడు తన పిల్లలందరినీ తన యొద్దకు ఆయన నడిపించుకుంటూ ఉన్నాడు. ఇంతకీ విశ్వాసం అంటే ఏంటి? చాలాసార్లు మనం చెప్పుకున్నాం. విశ్వాసం అంటే ఏంటి ఒకసారి చూద్దాం. అది కూడా హెబ్రీలకు రాసిన పత్రిక 11 మొదటి వచనం. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును
అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. కాబట్టి విశ్వాసం అంటే ఏంటి? నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. దేనికోసమైతే మనం నిరీక్షించామో, దేనికోసమైతే మనం ఎదురు చూస్తున్నామో దాని యొక్క నిజ స్వరూపమే విశ్వాసము. కనిపించే దానికోసం ఎవ్వడూ కూడా విశ్వాసం ఉంచాల్సిన పని లేదు. ఎందుకంటే రుజువులు, సాక్ష్యాలు, ఆధారాలు అన్నీ కనిపిస్తున్నాయి కాబట్టి దానికోసం మనం ఎదురు చూడాల్సిన పని లేదు. దాని మీద విశ్వాసం ఉంచాల్సిన పని కూడా లేదు. విశ్వాసం అంటే ఏంటి? నీకు కనిపించదు, నీకు వినిపించదు, కానీ దానికోసం నువ్వు జీవించటమే విశ్వాసం అంటే. కాబట్టి రుజువులు, ఆధారాలు, సాక్ష్యాలతో ఏమీ సంబంధం లేనిదే విశ్వాసం అంటే. కాబట్టి దేవుడు తన పిల్లలందరిలో ఉంచిన ఒక ప్రాముఖ్యమైన గుణలక్షణం ఏంటంటే విశ్వాసము. అందరూ ఆలకిస్తున్నారు. అందుకే ఒకసారి తోమా ఏమంటాడంటే, ఆయన గాయాల్లో వేళ్ళు పెట్టి చూస్తే తప్ప నేను నమ్మను అంటాడు. అంటే తోమా దేనికోసం చూస్తున్నాడు? అక్కడ రుజువుల కోసం, ఆధారాల కోసం చూస్తున్నాడు. దేవుడు ఏమన్నాడో చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 24. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయాను. సో దేవుడు తిరిగి లేచి, చనిపోయి తిరిగి లేచి శిష్యులందరికీ ఆయన ప్రత్యక్షమవుతూ ఉన్నప్పుడు ఒకసారి శిష్యులందరూ ఉన్నారు, కానీ అందులో తోమా లేడు. అందుకని తోమా కొంచెం అనుమానించాడు. ఏమన్నాడు ఆయన? కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకుల గురుతును చూసి నా వేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. కాబట్టి తోమా ఏమంటున్నాడు? నాకు రుజువులు కావాలి, ఆధారాలు కావాలి, నేను చూస్తే గానే నమ్మను అంటున్నాడు. ఈరోజు చాలామంది చెప్పేది అదే. దేవుడిని ఎందుకురా నమ్మవంటే ఏమంటారు? ఏది దేవుడిని చూపించు, నేను నమ్ముతానంటారు. అవునా? ఏది ఒక మాయ మంత్రం ఏదో ఒకటి చెయ్యి, అప్పుడు నేను నమ్ముతానంటారు. నాకున్న క్యాన్సర్ ఇప్పటికిప్పుడే తగ్గించు, నేను నమ్ముతానంటారు. కాబట్టి మనుషులకు ఏం కావాలి? రుజువులు, ఆధారాలు, సాక్ష్యాలు కావాలి దేవుణ్ణి నమ్మాలంటే. కానీ విశ్వాసం అంటే ఏంటి? నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. అక్కడ సాక్ష్యాలతో, ఆధారాలతో ఏమీ సంబంధం లేదు. నీ మనసు చెప్పిద్ది ఏమని? దేవుడున్నాడు అని. కాబట్టి దాన్నే దేవుడు తన పిల్లలందరిలో కూడా ఆ విశ్వాసాన్ని ఉంచాడు. తర్వాత చూద్దాం 27వ వచనం. దేవుడు తోమాను చూసి, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా పక్కలో ఉంచి. చూడండి ఏమంటున్నాడు? అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము. అంటే దేవుడు ఏమంటున్నాడు? నీకు రుజువులు, ఆధారాలు చూపిస్తే ఎవడైనా నమ్ముతాడు. నువ్వు నమ్మాల్సిన పనే ఉంది. అవునా కాదా? సో సాక్ష్యాలు, రుజువులు అన్నీ కనిపిస్తుంటే ఎవడైనా నమ్ముతాడు. అందుకే యేసయ్య ఏమంటున్నాడంటే, అవిశ్వాసిగా ఉండొద్దు, వచ్చి చూడు, విశ్వాసిగా జీవించు అంటున్నాడు. తర్వాత ఏమన్నాడో చూద్దాం. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా అనెను. అంటే పశ్చాత్తాపడ్డాడు. అయ్యో ప్రభువా, అనవసరంగా అడిగాను, నన్ను క్షమించు అంటున్నాడు. యేసు ఏమంటున్నాడో చూడండి. నీవు నన్ను చూసి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు. కాబట్టి విశ్వాసం అంటే ఏంటి? నీకు కనిపించదు, వినిపించదు, కానీ అది ఎక్కడో ఉందని నీ మనసు నీకు చెప్పేదే విశ్వాసము. అందుకే అబ్రహాము విశ్వాసులందరికీ తండ్రి అయ్యాడు. ఎందుకంటే ఆయన విగ్రహారాధన చేసుకుంటూ బతుకుతున్నాడు. కానీ ఎప్పుడైతే దేవుడు ఆయనతో మాట్లాడాడో ఆయనకి వెంటనే అర్థమైపోయింది. ఏమని? జీవము కలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఖచ్చితంగా నాకు పిల్లల్ని ఇస్తానని చెప్పాడు. కాబట్టి ఆ విశ్వాసముతో 25 సంవత్సరాలు అబ్రహాం ఎదురు చూశాడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, విశ్వాసం అంటే నీకు అది కనిపించదు, కానీ మనం ఏం చేయాలి? దానికోసం ఎదురు చూడాలి. అది ఉందని పరిపూర్ణముగా నమ్మాలి. అందుకే పౌలు రోమీయులకు రాసిన పత్రికలో ఒక చక్కని మాట చెప్పాడు. చూద్దాం 8వ అధ్యాయం 24వ వచనం.
మరి వాక్యం అనేది ఎప్పుడు కూడా కొంత ఇచ్చట కొంత అచ్చట మనకు దొరికింది. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడునది చాలా జాగ్రత్తగా చూడండి. నిరీక్షింపబడునది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నారా? నీకు కనిపిస్తూ ఉంటే నిరీక్షణతో విశ్వాసముతో సంబంధం లేదు. అవునా కాదా? బస్సు అక్కడ బయలుదేరింది, ఈ పాటికల్లా ఇక్కడికి వచ్చేసింది. నీకు అక్కడ ఏమున్నాయంటే రుజువులు సాక్ష్యాలు ఉన్నాయి. ఎవరో అక్కడ ఫోన్ చేసి చెప్పారు ఏమని, కూరపాడులో బస్సు బయలుదేరింది అని. అప్పుడు నీకు ఇక్కడ ఏం దొరికింది? ఒక రుజువు దొరికింది, కాసేపట్లో బస్సు ఇక్కడికి వచ్చింది అని. కాబట్టి అక్కడ విశ్వాసముతో పని లేదు. కానీ రాత్రి 12 గంటలకు వెళ్ళి నువ్వు బస్ స్టాండ్లో కూర్చున్నావు అనుకో, అప్పుడు అందరూ అడుగుతారు ఏంటి ఎక్కడ కూర్చున్నావు అని. అప్పుడు మనం ఏం చెప్పాలి? ఇప్పుడు బస్సు రాబోతుంది. అందరూ వింటున్నారండి. నీకేమన్నా మతిపోయిందా ఇప్పుడు బస్సు రావటం ఏంటని అందరూ అడుగుతారు. అప్పుడు మనం ఏం చెప్పాలి? దేవుడు నా కోసం పంపిస్తాడు అని ఎదురు చూసేదే విశ్వాసం అంటే. పౌలు అదే అంటున్నాడు. చదవండి, చాలా మంచి మాటలు ఇవి. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. అసలు మన రక్షణలోనే ఏముంది చెప్పండి? విశ్వాసము, నిరీక్షణ ఉందా లేదా? దేవుడు ఉన్నాడని, ఒకరోజు ఆయన భూమి మీదకి వస్తాడని, అందుకే బాప్తిస్మం ఇచ్చేటప్పుడు పాస్టర్ గారు మనల్ని అడుగుతాడు ఏమని? యేసుక్రీస్తే నిజమైన దేవుడని ఒప్పుకుంటున్నావా? ఆయన నీ పాపాలన్నీ క్షమిస్తున్నాడని ఒప్పుకుంటున్నావా? ఒకరోజు ఆయన మళ్ళీ నీ కోసం వస్తాడని నమ్ముతున్నావా? ఇవన్నీ ఏం చూపిస్తున్నాయి అంటే మనలో ఉన్న విశ్వాసాన్ని, నిరీక్షణనే చూపిస్తా ఉన్నాయి. అందుకే అంటున్నాడు మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడునది కనబడినప్పుడు కనిపించే దాన్ని ప్రపంచంలో ఎవడైనా నమ్ముతాడు. అందులో ఆశ్చర్యం లేదు, అందులో వింత లేదు, విశేషం లేదు, అసలు ఏమీ లేదు. అందరూ వింటున్నారా? చాలామంది చాలా తెలివిగా అడుగుతూ ఉంటారు ఏమని? ఏది నాకు చూపించు, నేను నమ్ముతాను. అదేదో తెలివైన ప్రశ్న అనుకుంటా ఉంటారు. కనిపిస్తే నువ్వు నమ్మేదేంటి? చిన్నపిల్లాడు కూడా నమ్ముతాడు. అవునా కాదా? కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నీకు అది కనిపించదు, వినిపించదు, కానీ నీ మనసు మాత్రం చెప్పిద్ది ఏమని? ఏదో నిజమైంది ఉంది. కాబట్టి నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో సంబంధం లేదు. చూడండి, తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? అందరూ ఆలకిస్తున్నారండి. మనకు డైరెక్ట్గా కనిపించేటప్పుడు నిరీక్షణతో, విశ్వాసముతో సంబంధం లేదు. కనిపిస్తూ ఉంది, ఇప్పుడు వచ్చింది బస్సు, నేను ఎక్కేస్తాను. అందరూ ఆలకిస్తున్నారండి. కానీ నీకు కనిపించినప్పుడు, వినిపించినప్పుడు నువ్వు దానికోసం ఎదురు చూసేదే నిరీక్షణ, అదే విశ్వాసము. అందుకే బైబిల్లో ఏమనుందంటే పౌలు చెప్తున్నాడు, విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఈ మూడే ఫైనల్గా నిలిచిపోతాయి అన్నాడు. నిజమండి. కొరింథీయులకు రాసిన పత్రికలో చక్కగా చెప్తున్నాడు 13:13లో, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఎంత అద్భుతంగా పౌలు రాశాడో చూడండి. కాబట్టి విశ్వాసము, నిరీక్షణ, అవునా, పరిపూర్ణ మానవుని స్వరూపంలో మనం చూసే సద్గుణము, జ్ఞానము ఇవన్నీ కూడా దెయ్య పిల్లలకి అసలు చచ్చినా ఉండవు. వాళ్ళు తెల్లబట్టలు వేసుకోవచ్చు, వాక్యం చెప్పవచ్చు, మనలాగే అన్నీ చేయొచ్చు. కానీ ప్రత్యేకమైన గుణలక్షణాలు మాత్రం వారిలో అసలు ఉండవు. వింటున్నారండి? కానీ వాళ్ళు ప్రార్థన చేస్తారు, చక్కగా వాక్యం చెప్తారు, అనేక మందిని దేవునిలోకి నడిపిస్తారు. కానీ వారిలోనే ఈ ప్రత్యేకమైన లక్షణాలు, విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఇవేమి వారిలో ఉండవు. కాబట్టి దేవుడు తన పిల్లల్లో ఉంచిన ప్రాముఖ్యమైన గుణలక్షణాలు ఇవన్నీ కూడా విశ్వాసము, సద్గుణము, జ్ఞానము ఇవన్నీ ఏంటంటే దేవుడు తన పిల్లల్లో ఉంచిన ప్రత్యేకమైన లక్షణాలు. వాటి వల్ల ఈరోజు మనం రక్షణ పొందాం, ఈరోజు దేవుని సన్నిధిలో మనం కూర్చున్నాం. అవునా కాదా? ఇంకా ప్రవక్త ఏమన్నాడో ఒకసారి చూద్దాం. విశ్వాసము గురించి ఏమన్నాడో ఒకసారి చూద్దాం. విశ్వాసం అనగా సుదీర్ఘమైన ప్రార్థన కూటములను జరిపించుట వలన విశ్వాసము వచ్చునని దాని అర్థం కాదు. విశ్వాసం అంటే ఏంటి? అది ఎక్కడో దొరికిద్దని కాదు.
వెళ్ళి కొనుక్కోవటానికి, లేదా వారం రోజులు ఉపవాస ప్రార్థనలో ఉంటే వచ్చేది కాదు, స్వార్థ కూటాలకు వెళితే వచ్చేది కాదు. మరి అది ఎక్కడ ఉంటుంది, ఎలా పొందాలో ప్రవక్త చెప్తున్నాడు. చాలా దినములు ఉపవాసం ఉండుట వలన వచ్చునని భావము కాదు. అయితే విశ్వాసం ఎలాంటిదో చూడండి. విశ్వాసం అనగా అచేతనమైనది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఈ విషయాలన్నీ. అచేతనమైనదంటే అర్థం ఏంటి? అది నీలోనే ఉంటుంది, కానీ ఉందన్న విషయం నీకు తెలియదు. మనందరిలో మృగం ఉందా లేదా? పైకి మనుషులమే మనం, కానీ లోపల తెలియకుండా మృగం దాగి ఉందా లేదా? ఒకడు బాగా మందు తాగినప్పుడు, లేదా బాగా కోపం వచ్చినప్పుడు, లేదా భార్య తప్పు చేయటం చూసిన వాడికో ఎవడికో ఇలాంటి సమయంలో మృగం ఏం చేసిద్ది? ఖచ్చితంగా బయటకు వచ్చింది. చేతిలో ఏముందో తెలియదు, దాన్ని బట్టి అవసరమైతే చేయి నరికేస్తాడు. వింటున్నారండి? చాలా సైలెంట్గా ఉంటాడు. కానీ ఆ మృగం వచ్చినప్పుడు మాత్రం వాడు ఏం చేస్తాడు? విచక్షణ రహితంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అంటే మనలో ఆ యొక్క మృగం ఉందని ఎవరికీ తెలియదు. మనం ఏమనుకుంటాం? చాలా మంచి వాళ్ళమే, నాకు అసలు కోపమే రాదు అంటారు. కానీ ఆ సమయం వచ్చినప్పుడు తెలిసిద్ది నిజంగా వాళ్ళలో కోపం ఉందా లేదా అని. అలాగే విశ్వాసము కూడా మనలో ఎలా ఉందంటే అచేతనమైన స్థితిలో, అంటే మనకు తెలియకుండా సబ్ కాన్షియస్లో లోపల ఎక్కడో ఉందన్న విషయం ఎవరికీ తెలియదు. ప్రవక్త అదే అంటున్నాడు. విశ్వాసం అనగా అచేతనమైనది. నీలో ఉన్న నిజమైన విశ్వాసము అది నీలో అచేతన స్థితిలో ఉన్నది, అంటే నీకు తెలియని స్థితిలో ఉంది. ఆ విశ్వాసము నీలోనే చలనము లేకుండా అచేతనముగా ఉన్నదని మీకు తెలియటలేదు. ఆ విశ్వాసము మీకు తెలియకుండానే మనలో ఎలా ఉందంట? చలనం లేని స్థితిలో ఉందంట. కాబట్టి దేవుడు మానవుణ్ణి తయారు చేసినప్పుడు వాడు పాపము చేయకముందు ఆదాము అవ్వలకి అలాంటి విశ్వాసం ఉంది. అందరు ఇక్కడే ఉన్నారా? దేవుడు ఆదామును అవ్వను తయారు చేసినప్పుడు ఆయనలో ఉన్న గుణలక్షణాలన్నీ మళ్ళీ ఎవరిలో ఉన్నాయి? ఆదాములో అవ్వలో ఉన్నాయి. దేవునిలో ఉన్న గుణలక్షణాలు ఏంటి? కామం, క్రోధం, లోభం, మోహం ఇవేమీ కూడా దేవునిలో ఉన్న లక్షణాలు కాదు. మరి దేవునిలో ఏమున్నాయి? ప్రేమ, విశ్వాసము, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వం ఇవన్నీ కూడా దేవునిలో ఉన్న మంచి మంచి గుణలక్షణాలు. మళ్ళీ ఆ గుణలక్షణాలు ఎవరిలో ఉన్నాయంటే ఆయన ఇష్టంగా చేసుకున్న ఆదాము అవ్వల్లో పూర్తిగా ఉన్నాయి. అందుకే ఆదాము సింహాన్ని పిలిచేటప్పుడు ఆయనేమి డౌట్ పడట్లేదు. దేవుడు ఏమన్నాడు? ఆవగింజంత విశ్వాసము నీలో ఉంటే ఈ కొండ లేచి సముద్రంలో పడమంటే పడిద్దని చెప్పాడా? నిజంగానే ఆదాము ఏదైనా తోటలో ఏం చేస్తున్నాడంటే సింహాన్ని రమ్మని పిలుస్తున్నాడు. అయితే ఆయన డౌట్ పడట్లేదు. ఏమని? సింహం అడవికి రాజు కదా, ఇప్పుడు నేను పిలిస్తే వచ్చి నా మీద పడి నా పీక నొక్కేసిద్దేమో అని ఆదాము ఎప్పుడూ డౌట్ పడలేదు. అందరూ ఆలకిస్తున్నారు. ఎందుకంటే ఆయనలో అవిశ్వాసం అనేది కొంచెం కూడా లేదు, పూర్తిగా విశ్వాసముతో ఉన్నాడు. అందుకే సింహాన్ని పిలిస్తే సింహం వస్తుంది, అడవి మృగాలన్నిటినీ పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు ఆయన. అంటే సృష్టిని మొత్తం ఆదాము ఏం చేస్తున్నాడు? అదుపు చేస్తున్నాడు. దేని ద్వారా అంటే వాక్యము ద్వారా. అవునా? వాక్యము పట్ల ఆయనకున్న విశ్వాసము ద్వారా అన్నిటినీ అదుపు చేస్తున్నాడని మన ప్రవక్త చెప్తున్నాడు. చూడండి, ఇప్పుడు దేవుడు మానవుణ్ణి ఆది యందు చేసినప్పుడు భూమిపై ఉన్న ప్రతి దాని మీద ఆధిపత్యమును చెలాయించే ఉన్నత స్థాయిలో చేసెను. దేవుడు ఎక్కడ పెట్టాడు? మానవుణ్ణి అన్నిటి మీద అధికారిగా పెట్టాడు. సమస్తమును తన ఆధీనములో అతడు ఉంచుకున్నట్లుగా భూమిపై ఉన్న సమస్తముపై అధికారమును ఆయన అతనికి అనుగ్రహించెను. అతడు జంతు జీవులను నియంత్రించెను. నియంత్రించడం అంటే ఏంటి? కంట్రోల్ చేయటం. అన్నిటినీ కంట్రోల్ చేస్తున్నాడు. ప్రతి పక్షిని, ప్రతి జాతిని, పక్షి జాతిని, సముద్ర గర్భములోని జలచరములన్నిటినీ అతడు నియంత్రించెను. అతడు గాలులను నియంత్రించెను. వృక్ష జాతిని తన ఆధీనములో ఉంచుకొనెను. సమస్తమును అతడు నియంత్రించెను. అన్నిటి మీద దేవుడు ఆయన్ని అధికారిగా నియమించాడు. కాబట్టి ఇక్కడ చూడండి, కాబట్టి ఆదాము గాలులతో గాలితో మాట్లాడాడు ఆయన. అందరూ వింటున్నారండి? ఎవరైనా గాలితో మాట్లాడతారా? చెప్పండి. మాట్లాడతారు. దేవుడు, దేవుని పిల్లలు మాట్లాడతారు. మన దేవుడు సముద్రంలో గాలి తుఫాను వచ్చినప్పుడు దాంతో మాట్లాడా? ఏమన్నాడు? సముద్రమా నిమ్మళించు, గాలి అణిగిపో అని చెప్పగానే మెక్కిలి నిమ్మళముగా మారిపోయిందా లేదా? ప్రకృతితో మాట్లాడతాడు దేవుడు, దేవుని పిల్లలు.
అదే అంటున్నాడు, కాబట్టి ఆదాము గాలులతో మాట్లాడి దాన్ని ఆపగలడు, వృక్షములతో మాట్లాడిన అవి అతనికి లోబడను, వన్య ప్రాణులతో అంటే అడవిలో ఉండే ప్రాణులతో అతడు మాట్లాడగలడు, అవి అతనికి లోబడను, జలములతో అతడు మాట్లాడగలడు, అదేమైనా కానీ వాటితో అతడు మాట్లాడగలడు. ఈ సృష్టిలో ఉన్న ఏదైనా సరే ఆదాము దాంతో మాట్లాడతాడు, దాన్ని అదుపు చేయగలడు. అతడు దేనితో మాట్లాడునో అవన్నీ ఆదాముకు లోబడును. అందరూ ఆలకిస్తున్నారా? అది కొండే కానీ, పక్షే కానీ, జంతువే కానీ, అడవిలో ఉండే మృగమే కానీ, ప్రకృతే కానీ, గాలే కానీ, ఈ పంచభూతాలు ఏవైనా సరే ఆదాముతో మాట్లాడితే ఆదాము మాట్లాడగలడు, వాటిని అదుపు చేయగలడు. అదే మానవుని యొక్క ఆరంభ స్థితి. అందరూ ఆలకిస్తున్నారా? సో మానవునికి దేవుడిచ్చిన ఫస్ట్ ప్లేస్, ఆరంభ స్థితి ఏంటంటే అన్నిటినీ అదుపులో ఉంచుకోగలిగిన చిన్న దేవుడిలాగా దేవుడు ఆదామును సృజించాడు. అదే మానవుని యొక్క ఆరంభ స్థితి. భూమిపై ఉన్న సమస్తముపై ఆయన అతనికి అధికారము ఇచ్చెను. అందరికి అర్థమైందా లేదా? కాబట్టి ఇప్పుడు ఆదాములో విశ్వాసము గనక లేకపోతే ఆయన ఏమీ చేయలేడు. ఒక మృగాన్ని పిలవాలి, ఈ సృష్టిని అదుపు చేయాలి, గాలితో మాట్లాడాలి, ఇవన్నీ చేయాలంటే ముందు ఏముండాలి? విశ్వాసం ఉండాలి. కాబట్టి పాపము చేయకముందు ఆదాములో పరిపూర్ణమైన విశ్వాసం ఉంది. అయితే వాళ్ళు ఎప్పుడైతే పాపం చేశారో విశ్వాసం అనేది ఏమైంది? పోయింది. అందరు వింటున్నారండి? నిత్యత్వము నుండి కాలం అనే ఊబిలో పడిపోయారు. అంటే వాక్యము నుండి వాళ్ళు దూరం అయిపోయారు, వాక్యం అనే శరీరము నుండి వాళ్ళు దూరం అయిపోయారు. ఇక పూర్తిగా ఏమైందంటే మైండ్ పోయింది వాళ్ళకి. అవునా? పూర్తిగా మతి స్థిమితం కోల్పోయి దేవుని గురించి, దైవత్వము గురించి వాళ్ళు ఆలోచించటం మానేసి ఇక ఎంతసేపు దేని గురించి ఆలోచిస్తున్నారు? ఆకలి దప్పికల గురించి, సుఖభోగాల గురించి, కనిపించే రంగుల ప్రపంచం గురించి ఆలోచించటం ప్రారంభించారు. నిజమండి, ప్రవక్త అంటున్నాడు, చూద్దాం. ఇప్పుడు ఆదాము పతనమౌట ద్వారా తాను కలిగి ఉన్న అధికారమునంతా కోల్పోయెను. పాపము చేయటం ద్వారా ఏమైంది? ఈ సృష్టి మీద ఉన్న అదుపు, అధికారము అంతా కోల్పోయాడు. పిదప ఆదాము తానున్న నిజ స్థితి నుండి అచేతన లేదా చలనము లేని స్థితికి మారిపోయెను. ఒక్క మాటలో చెప్పాలంటే పిచ్చివాడైపోయాడు. నేను పోయిన వారం చెప్పాను, దేవుడు మన జీవితంలో ఉంటేనే ఎవడి బుర్రైనా కరెక్ట్గా పనిచేసిద్ది అని చెప్పానా లేదా? వాడు చదువుకోవచ్చు, బాగా డబ్బులు సంపాదించవచ్చు, కానీ మన మైండ్ కరెక్ట్గా పనిచేయాలంటే దేవుడు మన జీవితంలో ఉండాల్సిందే. అందుకే సేనదయం పట్టినవాడు వాడు చూడటానికి మనిషిలాగే ఉన్నాడు, కానీ వాడు ఎలా ప్రవర్తిస్తున్నాడు? మృగము కంటే ఘోరముగా మారిపోయాడు. రాళ్ళు తీసుకుంటున్నాడు, తన్ను తానే గాయపరుచుకుంటున్నాడు, రక్తం వస్తుంటే చూసి నవ్వుకుంటున్నాడు, సమాధుల్లో తిరుగుతున్నాడు, బట్టలు లేకుండా తిరుగుతున్నాడు. అంటే వాడి మైండ్ ఏమైపోయింది? పూర్తిగా పాడైపోయింది. మళ్ళీ దేవుడు ఎప్పుడైతే వాడి జీవితంలోనికి వచ్చాడో కోల్పోయిన మైండ్ అంతా ఏమైంది? మళ్ళీ తిరిగి వచ్చింది. వాడు మంచి బట్టలు ధరించి యేసయ్య దగ్గర కూర్చొని వాక్యము వింటూ ఉన్నాడు. కాబట్టి ఎవడి మైండ్ అయినా సరే కరెక్ట్గా పనిచేయాలంటే వాడి జీవితంలో దేవుడు ఉండాల్సిందే. కాబట్టి ప్రవక్త అదే అంటున్నాడు, చూడండి. పిదప ఆదాము తానున్న నిజస్థితి నుండి అచేతన లేదా చలనము లేని స్థితికి మారిపోయెను. అంటే పిచ్చివాడిగా మారిపోయాడు. పిదప ఆదాము తన తండ్రితో గల సంబంధమును, స్నేహబంధమును, సహవాసమును కోల్పోయెను. దేవుడి నుంచి మానవుడు ఏమైపోయాడు? దూరం అయిపోయాడు. ఏంటి దేవుణ్ణి మనల్ని వేరు చేసింది? టక్కని చెప్పాలి, మీకు తెలుసు బాగా. యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో చక్కగా రాయబడింది. ఏమని? మన దోషములే దేవునికి మనకి అడ్డుగా నిలిచెను అని 59:2 వచనంలో చక్కగా రాయబడింది. కాబట్టి పిదప అతడు తన అధికారమును కోల్పోయెను. దేవునితో అతనికి గల అధికారములన్నీ సమస్త ద్వారములు మూయబడినట్లాయెను. అతడింకా దాని గుండా ముందుకు సాగిపోలేనట్లుగా, ఆ అధికారము ఉపయోగించకుండానట్లుగా బంధింపబడెను. కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే ఆదాముకి ఏమైంది? మతి స్థిమితం కోల్పోయాడు ఆయన.
అందరూ ఆలకిస్తున్నారా? ఇక దేవుడి గురించి, దైవత్వము గురించి ఇక ఏమీ ఆలోచన లేవు. ఎంతసేపు ఆయన దేని గురించి ఆలోచిస్తున్నాడు? ఈ శరీర కార్యాల గురించి, సుఖభోగాల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఈరోజు మన పరిస్థితి కూడా అలాగే తయారైందని ప్రవక్త అంటున్నాడు. ఎంతసేపు మనం లేచిన దగ్గర నుంచి దేని గురించి, ఏం తిందాం, ఏం తాగుదాం, ఎటు వెళదాం, అవునా? ఇవేనా కాదా? ఈరోజు ఏం ఫంక్షన్ ఉంది? కాబట్టి ఎంతసేపు వీటి గురించి మనం ఆలోచిస్తూ దేవుని గురించి, దైవత్వము గురించి పూర్తిగా మనం మర్చిపోయామని ప్రవక్త చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు అంతా ఫ్యాషన్ ప్రపంచంలో మునిగిపోయి ప్రపంచం ముందుకెళ్తా ఉంది, అవునా? సో భక్తి కూడా ఎలా ఉంది? ఫ్యాషన్గానే వాళ్ళు వస్తున్నారు చర్చికి, స్టైల్గా రావటం, స్టైల్గా ప్రార్థన చేయటం, వెంటనే టైం చూసుకొని ఆఫీస్ టైం అయిందని చెప్పేసి పొద్దున్నే వెళ్ళిపోవటం. మళ్ళీ పాస్టర్ కూడా ఏం చేస్తాడు? మధ్యాహ్నం వచ్చే వాళ్ళకి ఇంకో సర్వీస్ పెడతాడు. కాబట్టి ఇలా భక్తి కూడా ఎలా మారిపోయిందంటే ఫ్యాషన్గా మారిపోయింది. కాబట్టి దేవుణ్ణి పక్కన పెట్టి మనం చేసేది ఏదైనా సరే అది ఒకరోజు ఏమైపోద్ది? నాశనం అయిపోయింది. అందుకే చక్కగా రాయబడింది, లోకములో ఉన్నదంతా ఏంటి చెప్పండి? ఈ లోకం కోసం మనం పరిగెత్తుతున్నాం కదా. అయితే లోకములో ఏముందంటే ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఈ మూడే అన్నిటిలో మీరు ఎక్కడ చూసినా ఈ మూడేనండి ఉండేది. చాలామంది ఏమంటారు? కనకం, కాంతం, కీర్తి అంటారు కదా. అవే ఇవి, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే మనిషి పోరాడేది వీటి కోసమే. నిజమండి, నేను ఆల్రెడీ మీకు చెప్పాను. సో దేనికి కష్టపడిన వాడు పేరు ప్రఖ్యాతులు వస్తాయంటే దానికోసం కష్టపడతాడు. దేనికి ఒళ్ళొంచునోడు డబ్బులు వస్తాయంటే దానికోసం ఒళ్ళొంచుతాడు. ఈరోజు అందుకే మనం వ్యభిచారము చేసే స్త్రీలు కానీ వీళ్ళందరినీ ఎందుకు చూస్తున్నామంటే వారి ప్రయాస దేనికోసం? ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమే. కాబట్టి ఇవన్నీ తండ్రి వలన పుట్టినవి కావు. అవి ఎలాంటివి? లోక సంబంధమైనవే. సో ప్రవక్త ఏమన్నాడో ఒకసారి చూద్దాం. తండ్రి తనను ఈ భూమి మీద ఏమి చేయుటకు ఉంచెనో దాన్ని అతడు తన స్పృహలో కోల్పోయెను. అసలు దేవుడు ఎందుకు మానవుణ్ణి కలుగజేసి ఏదైనా తోటలో పెట్టి ఈ సృష్టి మొత్తం తీసుకెళ్ళి ఆదాము యొక్క పాదాల కింద ఉంచాడు? దేనికోసం? ఈ సృష్టిని మనం ఏం చేయాలి? అదుపు చేయాలి, లోపరుచుకోవాలి. అందుకే ఆదికాండం 1వ అధ్యాయము 28లో దేవుడు ఏమంటున్నాడంటే వారిని సృష్టించిన తర్వాత వారిని ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడు? మీరు బాగా ఫలించండి, విస్తరించండి, ఈ భూమిని నిండించండి, దాన్ని మీరు లోపరుచుకోండి అని చెప్పాడా? చెప్పలేదా? చాలా చక్కగా ఉంటాయి, ఒకసారి చదవండి. 1:28 అనుకుంటా. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని ఏం చేయాలి? లోపరుచుకోవాలని చెప్పాడా లేదా? కాబట్టి దేవుడు మానవుణ్ణి పెట్టింది దేనికోసం అంటే ఆ పని కోసం పెట్టాడు. ఇంకొక మాటలో మనము చేయవలసిన మన తండ్రి యొక్క కార్యములను మతిమరుపు వలె మరిచిపోయి వాటికి బదులుగా మన మెదడులో ఏమున్నాయంట? ఇప్పుడు మెదిలే కార్యములతో, బాహ్య ప్రపంచ కార్యములతో, వ్యాపారపు కార్యములతో, దాంపత్య జీవిత కార్యములతో, గృహ సంబంధ కార్యముల వంటి వాటిల్లో మునిగిపోయి విశ్వాసమును క్రియ చేయనీయకుండా బంధించెను. కాబట్టి దేవుడు మనకేమేమైతే గుణలక్షణాలు ఇచ్చాడో అవన్నీ డిలీట్ అయిపోయి ఇప్పుడు కొత్త సాఫ్ట్వేర్ మనం ఇన్స్టాల్ చేసుకున్నాం. ఏంటది? ఫోన్లోకి ఎలాగైతే వైరస్ ఎంటర్ అయిద్దో మన బ్రెయిన్లోకి కూడా ఏమొచ్చింది? అసలైన దేవుడు పెట్టిన సాఫ్ట్వేర్ మొత్తం పోయి పిచ్చి పిచ్చి వైరస్లన్నీ ఎక్కించుకొని ఇప్పుడు ఫోన్లోకి గనక వైరస్ వస్తే ఏమైద్ది చెప్పండి? ఫోన్లో మీరు వాడుతున్నారు కాబట్టి మీకు అర్థమైంది. నువ్వు ఒక స్విచ్ నొక్కితే ఇంకోటి ఓపెన్ అవుతూ ఉంటుంది. నువ్వు కెమెరా ఓపెన్ చేస్తే గ్యాలరీ ఓపెన్ అయ్యిద్ది, గ్యాలరీ ఓపెన్ చేస్తే క్రోమ్ ఓపెన్ అయ్యిద్ది, వాట్సాప్ ఓపెన్ చేస్తే టెలిగ్రామ్ ఓపెన్ అయ్యిద్ది. ఇట్లా మనం ఏదైతే నొక్కుతున్నామో అది పని చేయకుండా దాని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. కాబట్టి ఎందుకు ఇదంతా అంటే అందులోకి ఏదో కొత్త సాఫ్ట్వేర్ వైరస్ అనేది ఎంటర్ అయింది. కాబట్టి ఎప్పుడైతే మనిషి పాపం చేశాడో దేవుడు మనలో ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్ మొత్తం పోయి ఏమొచ్చింది? ఇప్పుడు దెయ్యం ఇన్స్టాల్ చేసిన వైరస్ మనలోకి వచ్చింది. అందుకే మనం ఎంతసేపు దేని గురించి ఆలోచిస్తూ ఉంటాం? బాహ్య ప్రపంచ కార్యములతో,
వ్యాపారపు కార్యములతో, దాంపత్య జీవిత కార్యములతో, గృహ సంబంధ కార్యముల వంటి వాటిల్లో మునిగిపోయి అసలు విశ్వాసమును క్రియ చేయనివ్వకుండా బంధించెను. కాబట్టి దేవుడు ఇన్స్టాల్ చేసింది మొత్తం పోయింది. ఇప్పుడు ఎవడి సాఫ్ట్వేర్తో మనం పని చేస్తున్నాం చెప్పండి? అపవాది ఏదైతే మనకి ఇన్స్టాల్ చేశాడో, ఏదైతే ఇంజెక్ట్ చేశాడో దానితోనే ఈరోజు మనం ముందుకెళ్తా ఉన్నాం. అందరూ వింటున్నారండి? అందుకే వాక్యం ఎంత చెప్పినా వాక్యం బాగుంటుంది, కానీ దాని ప్రకారంగా మనం చెయ్యలేం, జీవించలేం. ఎందుకంటే మనలో మొత్తం ఏమి నిండిపోయింది? వైరస్తో మనం నిండిపోయాం. అందుకే గిలాదులో గుగ్గిలము లేదా అనే ప్రసంగం చెప్పేటప్పుడు నేను చెప్పాను, దేవుడు మన కోసం ఏం పంపించాడు? ఆ వైరస్ని కిల్ చేసే ఒక మెడిసిన్ని దేవుడు పంపించాడు. దాన్ని మనం ఏం చేయాలి? ఎప్పుడైతే మళ్ళీ తీసుకుంటామో ఆ వైరస్ అనేది ఏమైపోతా ఉంటుంది? క్రమక్రమంగా విరిగిపోయి మళ్ళీ దేవుడు మనలో ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్ అనేది మళ్ళీ వచ్చింది. అందరూ ఆలకిస్తున్నారండి. కాబట్టి మనం ఏదైతే మర్చిపోయామో, ఏదైతే కోల్పోయామో దాన్ని మళ్ళీ మనకు గుర్తు చేయటానికే ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. అందుకే ఆయనకి ఏమని పేరంటే రెండవ ఆదాము. ఫస్ట్ ఆదాం ఏం చేశాడు? మనందరినీ బుర్రలేని వాళ్ళకిలాగా చేశాడు చెప్పాలంటే, అవునా? అయితే రెండవ ఆదాము వచ్చి మనకేమని గుర్తు చేశాడంటే, మనము ఈ లోక సంబంధమైన పిల్లలము కాదు. మనం ఎక్కడి నుంచి వచ్చాం? అందుకే మీరు గమనిస్తే యోబు దగ్గరికి దేవుడు సుడిగాల్లో వచ్చి ఏమని మాట్లాడాడు? పిల్లలు బాగున్నారా? అందరూ వింటున్నారండి? వీటి గురించి మాట్లాడా? క్షేమ సమాచారాలు తెలుసుకోవటానికి దేవుడు రాలేదండి. డైరెక్ట్గా దేని గురించి మాట్లాడుతున్నాడంటే, భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు చెప్పు అన్నాడు. అంటే ఏదైతే మానవుడు కోల్పోయాడో ఆ స్థితిని ఒక్కసారి యోబుకు గుర్తు చేయటానికే దేవుడు వచ్చాడు. అవునా? చాలా చక్కని మాటలు. ఇప్పటిదాకా స్నేహితులు వాళ్ళందరూ వచ్చి దేని గురించి మాట్లాడారు? ఈ లోక సంబంధమైన విషయాల గురించి మాట్లాడారు. కానీ దేవుడు మాత్రం వచ్చి అసలు భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావో చెప్పు అన్నాడు. అంటే యోబుకు దేవుడు ఏం గుర్తు చేస్తున్నాడు? ఈ భూమి మీదకి వచ్చి నువ్వు ఇలా తయారయ్యావు, కానీ అసలు నువ్వు ఇక్కడికి రాకముందు ఎక్కడున్నావు? నిత్యత్వములో రోగము, మరణము, ముసలితనము లేని ఒక రాజ్యములో ఉన్నావని దేవుడు గుర్తు చేయటానికే యోబు దగ్గరికి వచ్చాడు. అందుకే పౌలేమంటున్నాడు, పౌలు మనకు చెప్తున్నాడు, మన పౌరస్థితి ఎక్కడుందంట? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:20 అంటున్నాడు, మన పౌరస్థితి పరలోకమందున్నది. ఈ మాట చెప్పటానికే దేవుడు సుడిగాలిలో యోబు దగ్గరికి వచ్చాడు. వచ్చి ఇండైరెక్ట్గా ఏమని చెప్పాడు? నీ పౌరస్థితి ఎక్కడ కాదు, పరలోకములో ఉంది. అసలు భూమికి పునాదులు వేయకముందే నువ్వు నా దగ్గర ఉన్నావు అని యోబుకు తెలియచేయటానికే దేవుడు వచ్చాడు. కాబట్టి అదే మళ్ళీ పౌలు చెప్తున్నాడు, మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తువను రక్షకుని నిమిత్తము కనిపెట్టుచున్నాము. అందరూ ఆలకిస్తున్నారండి. కాబట్టి సహోదరులారా, దేవుడు మనల్ని భూమి మీద ఉంచింది దేనికోసమంటే విశ్వాసముతో దేవుని యొక్క కుమారుడుగా, కుమార్తెగా జీవించటానికే దేవుడు మనల్ని ఈ భూమి మీదకి పంపించాడు. కానీ రంగుల ప్రపంచాన్ని చూసి మనం ఏమైపోయాం? దీనికి ఆకర్షితులైపోయి దేవుణ్ణి, దేవుని కార్యాలని పూర్తిగా మనం పక్కన పడేసాం. అందుకే దేవుడు భూమి మీదకి వచ్చి ఏమంటున్నాడో చూడండి. యోహాను సువార్త 5:24, నా మాట విని నన్ను పంపిన వాని యందు, మళ్ళీ మనిషిని దేవుడు ఎక్కడికి తీసుకొస్తున్నాడంటే విశ్వాసము దగ్గరికి మళ్ళీ తీసుకొస్తున్నాడు. అవునా? ఏదేను తోటలో విశ్వాసం అనేది పూర్తిగా కోల్పోయి అచేతనమైన స్థితిలోకి వెళ్ళిపోయిందని మన ప్రవక్త చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ దాన్ని బయటికి తీసుకురావటానికే, మేల్కొలపటానికే దేవుడు మళ్ళీ భూమి మీదకి వచ్చి ప్రతి చోట దేని గురించి మాట్లాడుతున్నాడంటే విశ్వాసము, విశ్వాసము, విశ్వాసము గురించి మాట్లాడుతున్నాడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు ఏముంచువాడు? విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి దేవుడు మళ్ళీ మనిషిని ఎక్కడికి తీసుకొచ్చాడు? విశ్వాసము అనే కాన్సెప్ట్ దగ్గరికి దేవుడు మళ్ళీ మనుషుల్ని తీసుకురావటానికి ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకే ప్రతి చోట దేని గురించి మాట్లాడుతున్నాడు? ఆయన నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అంటున్నాడా లేదా? కాబట్టి సహోదరులారా, దేవుడు మనలో ఉంచిన ఒక గొప్ప గుణలక్షణం ఏంటంటే విశ్వాసము. అది పాస్టర్ గారి ద్వారా వచ్చేది కాదు,
సువార్త కోటాలకు వెళ్తే వచ్చేది కాదు, ఉపవాస ప్రార్థనలో ఉంటే వచ్చేది కాదు. అది మనలోనే అచేతనమైన స్థితిలో నిద్రపోతూ ఉంది, డార్మెంట్ స్టేజ్లో ఉంది. దాన్ని మేల్కొల్పటానికే వాక్యం అనేది మన దగ్గరకు వచ్చింది. అందుకే వినుట వలన ఏమొచ్చింది? విశ్వాసం వచ్చింది. ఏం వినుట ద్వారా? దేవుని వాక్యాన్ని వినుట ద్వారా చనిపోయిన నిద్రపోతున్న విశ్వాసం మనలో ఏమైంది? మేల్కొంటది. అందరూ వింటున్నారండి? కాబట్టి విశ్వాసం అనేది మనిషిని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చిందంటే, అసలు దేవుడు లేనప్పుడు మనందరం ఎక్కడున్నాం చెప్పండి? అన్యత్వం అంటే ఏంటి? హిందువులు ముస్లింలను కాదండి. నిజమైన దేవుణ్ణి ఎవరైతే నమ్ముకోకుండా ఉంటారో వాళ్ళందరూ అన్యులే. అవునా? దేవుడు పాత నిబంధన నుంచి ఇశ్రాయేలీయుల్ని మాత్రమే ఆయన ఏర్పరచుకున్నాడు. నా పేరు పెట్టబడిన నా ప్రజలు అని దేవుడు సంబోధించాడు. అంటే ఇశ్రాయేలీయులు తప్పించి మిగతా వాళ్ళందరూ దేని కిందకు వస్తారు? అన్యత్వము, అన్యుల కిందకే వస్తారు. అయితే ఈ విశ్వాసము దేవుడు ఏం చేశాడంటే, అందరిలో తన పిల్లలు ఎక్కడెక్కడైతే ప్రపంచంలో ఉన్నారో వాళ్ళందరిలో దేవుడి విశ్వాసాన్ని పెట్టాడు. అవునా? దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం ఉంటుందని చెప్పాడా లేదా? కాబట్టి ఈ విశ్వాసము, వాక్యము పట్ల విశ్వాసాన్ని దేవుడు తన పిల్లలందరిలో పెట్టి ఈ భూమి మీదకి పంపించాడు. అయితే వారు ఏ కులములో ఉన్నా, ఏ మతములో ఉన్నా, ఏ వర్గములో ఉన్నా, ఏ దేశములో ఉన్నా, వారిలో ఉన్న విశ్వాసము ఏం చేసిద్ది? ఒకరోజు దేవుణ్ణి వెతికేలా చేసిద్ది. కాబట్టి విశ్వాసము అన్యత్వము నుండి ఎక్కడికి తీసుకొచ్చింది? మనల్ని క్రైస్తవ్యంలోనికి తీసుకొచ్చింది. అవునా? అబ్రహాం ఎక్కడి నుంచి వచ్చాడు? బబులోను నుంచి వచ్చాడు. అన్యత్వానికి పునాది ఏంటంటే బబులోను. అందుకే దేవుడు అబ్రహాముని బబులోను నుంచి వేరు చేశాడు. కాబట్టి మనందరం అన్యత్వములో నుండి విశ్వాసము ద్వారా ఎక్కడికి వచ్చాము? ఇప్పుడు క్రైస్తవ్యంలోనికి వచ్చాం. అందరూ ఆలకిస్తున్నారండి? దానికి అందరూ సంతోషిస్తున్నారా? సంతోషముగా ఉంది. ఎందుకంటే విశ్వాసం అనేది దేవుని దగ్గరికి తీసుకొచ్చేదే విశ్వాసము. కాబట్టి అబ్రహాముని ఎలాగైతే అన్యత్వము నుండి దేవుని దగ్గరికి నడిపించిందో, ఈరోజు మనందరినీ కూడా లోకమని అన్యత్వము నుండి దేవుని యొద్దకు నడిపించిందే ఈ విశ్వాసము. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, క్రైస్తవ్యంలోనికి వచ్చిన మనం మళ్ళీ ఎక్కడికి వెళ్ళామంటే క్రైస్తవ్యంలో ఉన్న అన్యత్వంలోనికి మనం వెళ్ళాం. అదే ఇప్పుడు సమస్య. దేవుడు మనల్ని ప్రేమించి ఎక్కడి నుంచి ప్రత్యేకించాడు? లోకము నుండి, అన్యత్వము నుండి దేవుడు మనల్ని ప్రత్యేకించాడు. అవునా? క్రైస్తవ్యంలోనికి వచ్చాం. మళ్ళీ ఇప్పుడు ఏం మొదలైంది? క్రైస్తవ్యంలోనే అన్యత్వం అనేది స్టార్ట్ అయింది. ఇదే అన్నిటికంటే పెద్ద సమస్య. అవునా? నరకానికి పోతున్న మనల్ని దేవుడు ప్రేమించి తన యొద్దకు నడిపించుకున్నాడు. చాలా గొప్ప విషయం. అయితే ఇక్కడికి మళ్ళీ క్రైస్తవ్యంలోనికి ఏమొచ్చింది? ఏదైతే వదిలేసామో మళ్ళీ అదే క్రైస్తవ్యంలోనికి వచ్చింది. ఎలా వచ్చిందంటే చాలా సింపుల్, మనందరికీ తెలుసు. ఈరోజు మనం చూసే ఆచారాలు, పద్ధతులు, సిద్ధాంతాలు ఎప్పుడైతే క్రైస్తవ లోకంలోనికి వచ్చినాయో మళ్ళీ అన్యత్వం అనేది మళ్ళీ ఇక్కడ ప్రారంభించబడింది. దేన్నైతే మనం వదిలేసి దేవుని దగ్గరకు వచ్చామో మళ్ళీ అదే అన్యత్వం ఎక్కడికి వచ్చింది? క్రైస్తవ్యంలోనికి వచ్చింది. అందుకే మనిషి వాక్యానికి ఇవ్వనంత విలువ దేనికి ఇస్తాడు? వాడు పెట్టుకున్న ఆచారానికి, సిద్ధాంతానికి వాడు విలువిస్తాడు. ప్రాణం పోయినా ఈరోజు బయలుదేరకూడదంటే వాడు చచ్చిన అడుగు బయట పెట్టడు. ఎందుకంటే వాళ్ళ మంచి రోజు కాదు, వెళ్ళకూడదు. కాబట్టి 600 అయినా 106 అయినా వాడు వెళ్ళడు. కానీ వాక్యం ఎలా చెప్తుందంటే చూద్దాంలే అంటాడు. అంటే వాడి విలువ దేనికి ఇస్తున్నాడు? వాడు పెట్టుకున్న ఆచారానికి, పద్ధతికి ఇస్తున్నాడు తప్ప దేవుని వాక్యం ఎలా సెలవిస్తుందంటే దానికి విలువ ఉండదు. కాబట్టి మనం ఏమనుకుంటున్నాం? అన్యత్వంలో నుండి క్రైస్తవ్యంలోకి వచ్చామని మనం సంకలు గుద్దుకుంటున్నాం. కానీ మనం తెలియకుండా ఎక్కడున్నామంటే మళ్ళీ క్రైస్తవ్యంలో ఉన్న అన్యత్వంలోనే మళ్ళీ మనం జీవిస్తున్నాం. అందరూ వింటున్నారండి? ఏదైతే వదిలేసి వచ్చామో ఇక్కడ మళ్ళీ అదే కంపులో మళ్ళీ మనం జీవిస్తున్నాం. కాబట్టి ఇది ఎలా మారిపోయిందంటే ఒక చిక్కుముడిలాగా మారిపోయింది. దేవుడు ఒక సింపుల్ మార్గాన్ని మన కోసం ఏర్పరిచాడు. ఏమన్నాడు ఆయన? నా యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. అయిపోయింది. కేవలం విశ్వాసము ద్వారా ఒక వ్యక్తి దేవుని దగ్గరికి రావచ్చు, పరలోకానికి కూడా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే సిలువలో దొంగ దానికి చక్కని సాదృశ్యం.
అయితే మనమే ఏం చేసుకున్నామంటే ఈ మార్గాన్ని, దేవుడు ఏర్పరిచిన సింపుల్ మార్గాన్ని మనమే చిక్కుముడిలాగా మార్చుకొని ఇక పరలోకానికి వెళ్ళలేనట్టుగా మనం ఇందులో కూరుకుపోయామని ప్రవక్త అంటున్నాడు. అందుకే ఒకసారి చూద్దాం, మనం చదివిన వాక్య భాగంలోనికి వద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 5వ వచనం నుండి. యేసయ్య భూమి మీదకి వచ్చే సమయానికి దేవుడు ఏర్పరిచిన మార్గాన్ని ఈ నాయకులందరూ కలిసి ఎలా మార్చేశారో ఈ మాటలను బట్టి మనకు అర్థమైంది. దేవుడు తన పిల్లల్ని ప్రేమించి ఒక చక్కని సింపుల్ మార్గాన్ని ఏర్పరిచాడు, అవునా కాదా? అయితే ఈ చక్కని మార్గాన్ని క్రైస్తవ నాయకులందరూ కలిసి మళ్ళీ ఏం చేశారు? అటుగుద్ది ఇటుగుద్ది దాన్ని చిక్కుముడిలాగా మార్చేశారు. ఇప్పుడు ఎవడికి ఏమి అర్థం కాని స్థితిలో ఉన్నారు. ఈ సంఘానికి వెళ్తే పరలోకం వెళ్తానా, ఆ సంఘానికి వెళ్తే పరలోకం వెళ్తానా, ఈ బాప్తిసం తీసుకుంటే నేను పరలోకం వెళ్తానా, ఆ బాప్తిసం తీసుకుంటే వెళ్తానా, ఇలా అన్ని ప్రశ్నలతోనే మిగిలిపోయింది క్రైస్తవ్యం. ఆన్సర్స్ ఎక్కడా లేవండి, అన్ని ప్రశ్నలే. ఏది నిజమైంది, ఏ పాస్టర్ సరైన వాడు, ఏ చర్చి సరైంది, ఇలా అన్ని ప్రశ్నలతోనే ఇక మోక్షానికి వెళ్ళే మార్గం ఏమైపోయింది? పూర్తిగా మూసివేయబడింది. అందుకే దేవుడేమన్నాడు? పరలోక రాజ్యాన్ని మీరు మోయుదురు, మీరు అందులో ప్రవేశించరు, వెళ్ళే వాళ్ళను కూడా పోనివ్వరు అన్నాడు. అంటే దేవుడు ఏర్పరిచిన మార్గాన్ని మనమే ఏం చేసుకున్నాం? ఒక పెద్ద చిక్కుముడిలాగా మార్చేసుకున్నాం. అందుకే యేసయ్య భూమి మీదకి వచ్చే సమయానికి పరిస్థితి ఇలా ఉంది. ఎలా? ఉండటానికి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, హేరోదీయులు అందరూ ఉన్నారు, కానీ పరలోకానికి వెళ్ళే మార్గాన్ని మాత్రం అందరూ కలిసి మూసిపారేశారు. అదే అంటున్నాడు చూడండి. అప్పుడు పరిసయ్యులను, శాస్త్రులను వచ్చి ఏమడుగుతున్నారు చెప్పండి? పాస్టర్లు దేని గురించి మాట్లాడాలి? అసలు మీరు ఎప్పుడైనా ఆలోచించారా? పాస్టర్లు వాక్యం గురించి మాట్లాడాలి, కానీ వీళ్ళు పద్ధతుల గురించి మాట్లాడుతున్నారు. నిజానికి పాస్టర్లు లేని వాళ్ళు మీరు చెప్పండి, పాస్టరు దేని గురించి మాట్లాడాలి? లేఖనాల గురించి, వాక్యము గురించి, వాటి గురించి చెప్పాలి. కానీ వీళ్ళు వచ్చి యేసయ్యతో దేని గురించి మాట్లాడుతున్నారు? తాత ముత్తాతలు పెట్టిన పద్ధతుల గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి అసలు వారు అడిగే ప్రశ్నలోనే మనం చెప్పొచ్చు ఏమని? వారిలో వాక్యం అనేది లేదు అని. అప్పుడు పరిసయ్యులను, శాస్త్రులను, నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్యాచారము చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో, అపవిత్రమైన చేతులు అంటే ఏంటి? ఇక్కడ రాయబడింది, ఇందాక మనం చదివాం. అపవిత్రమైన చేతులంటే కడుక్కోకుండా తింటున్నారు అంతే, అంతకుమించి ఏమి లేదు. వాళ్ళేం అశుద్ధమైన దాంట్లో చేతులు పెట్టి భోజనం చేయట్లేదు, కానీ జస్ట్ కడుక్కోకుండా తింటున్నారు. నేను చదువుతాను. యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను, శాస్త్రులలో కొందరును ఆయన యొద్దకు కూడి వచ్చి ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో, అనగా కడగని చేతులతో భోజనము చేయుట చూసిరి. వాళ్ళు ఏం చేస్తున్నారు? జస్ట్ చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు. అప్పుడు వీళ్ళు వచ్చి దేని గురించి మాట్లాడుతున్నారు చూడండి. పెద్దల పారంపర్యాచారము చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురని ఆయనను అడిగిరి. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, శిష్యులు చేసింది నిజంగా అంత పెద్ద తప్ప అది? చెప్పండి, అంత పెద్ద తప్ప అది? వారు చేతులు కడుక్కోకుండా తినేస్తున్నారు. మరి ఆకలి మీద ఉండి తింటున్నారో ఎందుకు తింటున్నారో మనకు తెలియదు. కానీ దేవుడే దాన్ని ఖండించలేదు, దేవుడే గద్దించలేదు. కానీ శిష్యుల్ని ఎక్కడ గద్దించాడు? ఓడ మునిగిపోతున్న ప్రభువా, మేము మునిగిపోతున్నాం బోధకుడా లే అన్నప్పుడు లేచి వారిని గద్దించాడు. ఏమన్నాడు? మీ అల్ప విశ్వాసులారా, ఎంతకాలం మిమ్మల్ని నేను భరించాలని తిట్టాడా లేదా? కానీ చేతులు కడుక్కోకుండా తినేటప్పుడు మాత్రం దేవుడు వారిని ఏమనలేదు. కానీ ఆయనకి లేని బాధ వీళ్ళకు వచ్చింది. వచ్చి ఏమంటున్నారు? దేన్ని గుర్తు చేస్తున్నారు? యేసయ్యకి వాక్యాన్ని గుర్తు చేయకుండా ఆచారాన్ని గుర్తు చేస్తున్నారు. మన దేవునికి అందుకే కోపం వచ్చింది. ఒక మనిషి పవిత్రంగా దేన్ని చూడాలి? వాక్యాన్ని చూడాలి, అవునా? కానీ వీళ్ళు దేని మీద విశ్వాసం ఉంచారు? వాక్యము మీద కాదు, కానీ ఆచారం మీద విశ్వాసం ఉంచారు. అప్పుడు మన దేవుడు ఏమన్నాడో చూడండి. అందుకు ఆయన వారితో ఇలాగూ చెప్పాను. ఇక ఏమంటున్నాడు? వాళ్ళు ఎందుకు కడుక్కోలేదో తర్వాత చెప్తాలే, కానీ వీళ్ళ గురించి ఏమంటున్నాడో చూడండి. ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉంది. అందరూ వింటున్నారండి? కాబట్టి దేవుడు చూసేది దేన్ని? నీ పెదాల్ని కాదు, నీ యొక్క
టాలెంట్ని కాదు. అందరూ టాలెంట్ చూపిస్తూ ఉంటారు దేవుని దగ్గరికి వచ్చి. అసలు నీకు టాలెంట్ ఇచ్చిందే దేవుడు, మళ్ళీ నువ్వు ఆయనకి చూపించేది ఏంటి? అవునా కాదా? నీలో ఏదన్నా కొత్తది ఉంటే చూపించు, కానీ నీలో కొత్తదేమి లేదు కదా. టాలెంట్ అయినా తలాంత్ అయినా ఏదైనా ఎవరిచ్చింది? దేవుడిచ్చిందే. మళ్ళీ దేవుడిచ్చిన దాంతో దేవుణ్ణి మనం ఇంప్రెస్ చేసేది ఏంటి చెప్పండి? అందరూ వింటున్నారండి? దేవుని కోసం ఆ తలాంతును వాడాలే కానీ దేవుని ముందు మనల్ని మనం ప్రభువా నా టాలెంట్ ఒకసారి చూడని ఎప్పుడు మనం అనకూడదు. వింటున్నారండి? కాబట్టి వీళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారు? అందుకే దేవుడు ఏమన్నాడు? ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుస్తున్నారు కానీ వీరి హృదయము నాకు దూరముగా ఉంది. అది చాలా కరెక్ట్గా చెప్పాడు. చూడండి, ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం మానవులు కల్పించిందా, దేవుని ద్వారా రాయబడిందా? మీరు చెప్పండి. దేవుని ద్వారా రాయబడింది స్వయముగా. ఎందుకంటే యెషయా దేని గురించి రాస్తున్నాడో ఆయనకు కూడా తెలియదండి. యెషయా ఏమని రాశాడు? కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనను. ఎందుకు రాస్తున్నాడు, అది ఎప్పుడు జరిగిద్ది, దాని గురించి వివరాలు ఏమి యెషయాకి తెలీదు. దేవుడు ఆలోచన ఇచ్చాడు, దాన్ని అలా రాసుకుంటూ వెళ్ళిపోయాడు. అది జరిగేదాకా యెషయా బతికి కూడా లేడు. ఆయన చనిపోయిన 700 సంవత్సరాలకి ఆ వాక్యము నెరవేర్పులోకి వచ్చింది. కాబట్టి 40 మంది భక్తులు దగ్గరగా వారు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి, అందుకే పేతురు క్లియర్గా చెప్తున్నాడు, ఒకని ఇచ్ఛను బట్టి ఎప్పుడు ప్రవచనం ఎప్పుడు కూడా పుట్టదు. మనుషులు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి దేవుని మూలముగా పలికిరి అని చక్కగా రాశాడు ఆయన. కాబట్టి బైబిల్లో ఉన్న ప్రతి మాట అది మనుషులు కల్పించింది కాదు కానీ స్వయముగా దేవుని చేత రాయబడిన మాటలు. కాబట్టి మనం దేనికి విలువివ్వాలి? దేవుని చేత రాయబడిన వాక్యానికి విలువివ్వాలి. కానీ ఈ పాస్టర్లో ప్రధాన యాజకులు పెద్ద వాళ్ళందరూ పైనుంచి కింద వరకు అంగీలు వేసుకొని వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారు చర్చిలో నుంచొని? ఎంత సిగ్గుచేటు మీరు ఆలోచించండి. అందరు వింటున్నారండి? వారు పైనుంచి కింద వరకు అంగీలు వేసుకొని లేఖనాలన్నీ మాకు క్షుణ్ణంగా తెలుసని చెప్పుకుంటా దేని గురించి మాట్లాడుతున్నారు? మనుషులు పెట్టుకున్న ఆచారాల గురించి మాట్లాడుతున్నారు తప్ప వాక్యము గురించి వారికి దిగులు లేదు. దేవుడు అదే అంటున్నాడు, మానవులు కల్పించిన పద్ధతులు ఎలా బోధిస్తున్నారు? మళ్ళీ దేవోపదేశములని. అరే చచ్చినా సరే మనం ఏం చేయాలి? ఆ గడప తొక్కటానికి వీల్లేదు. వింటున్నారండి? చనిపోయినా పర్లేదు, అవునా? అంటే చావటానికి సిద్ధపడుతున్నాడు కానీ ఆ పద్ధతిని ఆచారాన్ని మాత్రం పాటించకుండా ఉండలేకపోతున్నాడు. ఇలాంటి పౌరుషం మనకి ఎక్కడుండాలి? చస్తే చద్దాం కానీ ఇలా వాక్యమైన విరుద్ధమైన పనులు మనం చేయకూడదు అనుకోవాలి. కానీ వీళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారు? మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. కాబట్టి ఇది ఏం ఆరాధన? వ్యర్థమైన ఆరాధన. బాప్తిసం పొంది ఎన్ని సంవత్సరాలు? 25 ఏళ్ళు. కానీ 25 ఏళ్ళు నువ్వు చేసింది ఏంటిది? వ్యర్థమైన ఆరాధన. అందరూ ఆలకిస్తున్నారండి. కాబట్టి మనందరం చాలా సీనియర్లమే, వర్తమానంలో సీనియర్లమే, అవునా? క్రిస్టియన్స్గా మనం ఎప్పటి నుంచో, మన తాత ముత్తాతలు ఎప్పటి నుంచో క్రైస్తవులుగా ఉంటున్నారు. కానీ అప్పటి నుండి మనం చేసేది ఎలాంటి ఆరాధన? వ్యర్థమైన ఆరాధనే మనం చేస్తున్నది. కాబట్టి అందుకే దేవుడు ఏమంటున్నాడు? అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరియే. చూడండి, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు, మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. అంటే దేవుడు ఏమంటున్నాడు? అవసరమైతే వాక్యాన్ని, బైబిల్ని ఇసిరి అవతల పడేస్తారు కానీ ఆచారాన్ని మాత్రం తూచా తప్పకుండా పాటిస్తారు. కాబట్టి మన దేవుడు ద్వేషించింది ఇలాంటి జీవితాన్నే, ఇలాంటి ఆరాధననే. ఇప్పుడు మీరు చెప్పండి, మరి ఇలాంటి ఆరాధన మనం మార్చుకోవాలా వద్దా? సరైన ఆరాధన మనం చేయాలా వద్దా? అవునా కాదా? కాబట్టి వ్యర్థమైన ఆరాధన నువ్వు ఎన్ని సంవత్సరాలు చేసినా, చచ్చిపోయేదాకా చేసినా సరే దేవుడు దాన్ని అసలు లెక్కలోకే తీసుకోడు. ఇంకా చెప్పాలంటే మన ప్రార్థన ఏమైపోద్ది? పాపముగా మారిపోద్దని బైబిల్లో రాయబడింది. కాబట్టి అర్జెంటుగా మనం ఏం చేయాలి? మనం చేసే ఆరాధన సరిగ్గా ఉందా లేదా అని మనం ఆలోచించాలి. మనం చేసే దాంట్లో ఎప్పుడు కూడా మనుషులు కల్పించిన పద్ధతుల్ని, ఆచారాలను ఎప్పుడు కూడా వాక్యముతో మనం మిక్స్ చేయకూడదు.
వింటున్నారండి? ఆ రోజు వాళ్ళు చేసింది అదే. అందుకే దేవుడు వాళ్ళందరి మీద మండిపడ్డాడు, కానీ పాపం చేస్తున్న వారి మీద జాలిపడ్డాడు. ఎందుకంటే వాక్యాన్ని, మనుషులు కల్పించిన పద్ధతుల్ని మొత్తం వాళ్ళు ఏం చేశారు? కలిపేసి పరలోక రాజ్యాన్ని ఫైనల్గా మూసిపారేశారు. ఈ పద్ధతుల ద్వారా ఏం జరిగింది చెప్పండి? పరలోకానికి వెళ్ళే ద్వారాన్ని మూసిపారేశారు. వీడు లోపలికి వెళ్ళడు, ఎవడన్నా వెళ్దామని వస్తే వాడిని కూడా పోనేవాడు. అందుకే దేవుడు ఏమన్నాడు? ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి దారి చూపిస్తే ఇద్దరు కలిసి ఎక్కడ పడతారు? గుంటలో పడతారు. ఈరోజు పరిస్థితి అలాగే ఉందని దేవుడు చెప్తున్నాడు. అందరూ ఆలకిస్తున్నారు కదా? కాబట్టి సహోదరులారా, దేవుడు ఏర్పరిచిన సింపుల్ మార్గాన్ని మనం కాంప్లికేట్ చేసుకున్నాం. ఒక పెద్ద చిక్కుముడిలాగా మనకి మనమే మార్చుకున్నాం. అందరూ వింటున్నారండి? కాబట్టి అందుకే దేవుడు ఏమన్నాడో చూడండి, భలే మాట ఇది. మత్తయి సువార్త 21:31. ఆయన ఏమన్నాడు? అందుకు వారు 21:31లో దేవుడు ఒక మాట చెప్తున్నాడు. యేసు, సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడు ఏమంటున్నాడు? ఈ పాస్టర్లను పట్టుకుని ఏమంటున్నాడు? మీకంటే ముందుగా ఎవరు వెళ్తారు? సుంకరులు, వేశ్యలు, వాళ్ళే పరలోకం వెళ్తారు. మీరు మాత్రం ఇక్కడే ఉంటారు. దిక్కులు చూడకుండా చక్కగా వాక్యం చదివేటప్పుడు వాక్యాన్ని చదవండి. వాక్యం చెప్పేటప్పుడు ఒక చెవిని ఇటు పడేయండి, రెండింటిని కాకపోయినా ఒకటన్నా ఇటు పడేయండి. అందరూ ఆలకిస్తున్నారండి? కాబట్టి యేసు ఏమంటున్నాడు? సుంకరులు, వేశ్యలు మీకంటే ముందుగా పరలోకం వెళతారు, మీరు మాత్రం ఇక్కడే ఉంటారు అంటున్నాడు. అందరూ వింటున్నారు? అందుకే యేసయ్య ఒక వ్యక్తి గురించి బైబిల్ గ్రంథంలో రాయించాడు. ఆయన ఎవరంటే శతాధిపతి. ఆయన అన్యుడు, రోమీయుడు. చెప్పాలంటే యూదుడు కాదు, రోమీయుడు. పైగా ఆయన ఒక శతాధిపతి, అంటే ఆయన కింద 100 మంది సైనికులు ఉంటారు. ఇప్పుడు ఈ శతాధిపతికి ఒక సమస్య వచ్చింది. ఏంటదంటే తన యొక్క దాసుడు మరణమయ్యే స్థితిలో ఉన్నాడు. అప్పుడు శతాధిపతికి దేవుని పట్ల, అంటే నజరేయుడైన యేసు పట్ల ఎనలేని విశ్వాసం అనేది ఆయన పట్ల ఉంది. అందుకే అక్కడికి ఇక్కడికి పరిగెత్తకుండా, శతాధిపతి అంటే బాగా డబ్బున్న వ్యక్తి, ఏదో ఒక మంచి హాస్పిటల్కి తీసుకెళ్ళొచ్చు. కానీ ఆయన ఎక్కడికి వచ్చాడు? పరిగెత్తుకుంటూ నజరేయుడైన యేసు దగ్గరికి వచ్చాడు. వచ్చి ఎలా ఆయన్ని వేడుకున్నాడో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 8:5. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి ఏమంటున్నాడో చూడండి. ఆయన యూదుడు కాదు, అంటే పుట్టుకతో క్రైస్తవుడు కాదు, అన్యుడు, ఆయన రోమీయుడు. ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయన్ని వేడుకొనెను. అసలు ఆయన రావటమే ఎలా వచ్చాడు? నేనేదో అధికారిని, నా కింద 100 మంది పనోళ్ళు ఉన్నారు, మనం ఏం చేస్తాం చెప్పండి? ఎక్కడికన్నా వెళ్తే ముందు మన రేంజ్ ఏంటో మనం చూపిస్తాం. వెళ్ళిన పని ఏంటో చూడకుండా ఫస్ట్ మనం ఏం చేస్తాం? నేను పలానా ఆయన్ని, ఈ ఊరికి నేను సెక్రటరీని, వింటున్నారండి? ఫస్ట్ అది చెప్పి దాని తర్వాత మన అవసరం ఏంటో చెప్తాం. కానీ ఇక్కడ శతాధిపతి వచ్చి ఫస్ట్ చేసిన పని ఏంటంటే రోడ్డు మీదే మోకాళ్ళ మీద కూర్చొని ఆయన్ని వేడుకుంటున్నాడు. చదవండి, ప్రవక్త ఏమన్నాడో చూడండి. ప్రవక్త చెప్పిన మాటలు చూద్దాం. మీరు అతని వైఖరిని గమనించాలని నేను కోరుచున్నాను. అవునా? ఇప్పుడు ఆ శతాధిపతిలో ఉన్న యాటిట్యూడ్, వైఖరిని మనం చూడాలి అంటున్నాడు. అతడు నేను కలిగి ఉన్నాననే భావనతో అతడు సమీపించలేదు. వీడు వచ్చేటప్పుడు ఎలా వచ్చాడు? శతాధిపతి నాకేదో ఉంది, అది చూపిద్దాం అనే ఉద్దేశంతో రాలేదు. ఆ భావనను బట్టి అతడు సమీపించలేదు. అతడు అయోగ్యుడనని చెప్పి సమీపించెను. మీరు కూడా అలాంటి దృక్పథము కలిగి ఉండాలి. అందరూ ఆలకిస్తున్నారు. ఇంకా ఏమన్నాడో చూడండి. ఆధిపత్యము చెలాయించు వైఖరితో నీవు వచ్చి మరియు దేవుని నుండి ఏమీ పొందలేవు. చాలా ఇంపార్టెంట్ మాట. ఏమంటున్నాడు? ఆధిపత్యము చెలాయించే వైఖరితో, అలాంటి యాటిట్యూడ్తో నువ్వు వచ్చి దేవుని యొద్ద నుండి ఏమీ పొందలేవు.
అవునా? నేను పోయిన వారం చెప్పాను, దేవుని వద్దకు సమీపించుట అనే అంశములో నేను చెప్పాను. ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం? అపాయింట్మెంట్ తీసుకుంటాం. ఆయన చెప్పినట్టుగా వెయిటింగ్ హాల్లో మనం కూర్చొని ఎదురు చూస్తూ ఉంటాం. ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. అలాంటిది దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎలా ఉండాలి? మన రేంజ్ ఏంటో దేవునికి చూపించాలా? దేవుని రేంజ్ ఏంటో మనకి తెలుసా అసలు? అవునా? పేతురు ఏం చేశాడు? కంగారు పడి కత్తి తీసుకొని ఒకటి చెవు నరికేశాడు. నరికేగానే దేవుడు ఏమన్నాడు? నన్ను రక్షించుకోవటానికి కత్తులు కావాలా? నేను ఒక్క మాట సెలవిస్తే 12 వ్యూహముల కంటే ఎక్కువ సైన్యం ఇక్కడికి వచ్చిద్ది అన్నాడా లేదా? అంటే ఆయన రేంజ్ ఏంటో ఆయన చూపించాలనుకుంటే చాలా చూపిస్తాడు ఆయన. కానీ భూమి మీదకి వచ్చి ఎలా ఉన్నాడు? ఆయన దాసుని స్వరూపము ధరించుకొని పిలాతు ముందు చేతులు కట్టుకొని నుంచున్నాడు. ఇప్పుడు మరి మనం ఏం చేయాలి? మనకున్న రేంజ్ని దేవుని దగ్గర చూపించాలా? లేదండి. అందుకే శతాధిపతి ఎలా వచ్చాడు? చాలా తగ్గించుకొని మోకాళ్ళ మీద కూర్చొని ఆయన్ని వేడుకుంటున్నాడు. ఏమని? ప్రభువా, నా దాసుడు చనిపోయే స్థితిలో ఉన్నాడు అని. కాబట్టి ప్రవక్త అంటున్నాడు, చూడండి, ఆధిపత్యమును చెలాయించు వైఖరితో నీవు వచ్చి దేవుని యొద్ద నుండి ఏమీ పొందలేవు. నీవు తప్పక భయభక్తులతో అణకువతో రావలెను. అప్పుడు దేవుడు నీతో వ్యవహరించగలడు. అప్పుడు నీవు ఏమి అడిగినా సరే నీవు పొందుకోగలవు. అవునా? కాబట్టి దేవుని దగ్గరికి ఎలా రావాలి? మనం ఏదో ఉంది అన్నట్టుగా రాకూడదు. మనల్ని మనం తగ్గించుకొని దేవుని దగ్గరికి రావాలి. అప్పుడు మన విన్నపం ఏంటో దేవుడు ఆలకిస్తాడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడో చూడండి. ఇప్పుడు మాట్లాడుతున్నాడు శతాధిపతి. ఏమని? ప్రభువా, నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి కింద సైనికులున్నారు. ఏమంటున్నాడు ఆయన? ఇప్పుడు చెప్తున్నాడు, నేను శతాధిపతిని, నా కింద 100 మంది సైనికులు ఉన్నారు. నేను ఒకడిని పొమ్మంటే పోవును, ఒకడిని రమ్మంటే వచ్చును. అది నా రేంజ్. కానీ నా దాసుడు ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చెను. ప్రవక్తను చూడండి ఏమంటున్నాడు. అధికారము కింద ఉన్న ఆ రోమీయుడు తన స్వాధీనములో ఏమి ఉన్ననో అది వానికి లోబడి ఉండవలసినదని ఎరిగి ఉండెను. చూడండి, యేసుక్రీస్తు సమస్త వ్యాధులకు పైగా అధికారిగా ఉండెను. ఈ రోమీయుడు ఏమంటున్నాడు? నా కింద 100 మంది పనోళ్ళు ఉన్నారు, వారందరికీ నేను అధికారిని అని చెప్తున్నాడు. కానీ మన దేవుడు వీళ్ళందరికీ అధికారి. సమస్త రోగాలకి మన దేవుడు అధికారిగా ఉన్నాడు. ఇక్కడ చూడండి, మరియు దురాత్మల మీదను లేక అనారోగ్యము మీదను అదే విధమైన అధికారము యేసులో కలదని అతడు గుర్తించెను. ఆ కారణము చేత అతడు ఇట్లనెను. ఏమని? చాలా జాగ్రత్తగా చూడండి. మాట మాత్రము సెలవిమ్ము. శతాధిపతి చెప్పిన ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ప్రభువా, జస్ట్ నువ్వు ఒక మాట చెప్పు, నా దాసుడు స్వస్థపడతాడు అని చెప్పాడు. ఇప్పుడు ఆయనకున్న విశ్వాసం ఎలాంటిదంటే, దేవుడు రావాల్సిన పని లేదు, చేతులేసి ప్రార్థన చేయాల్సిన పని లేదు, జస్ట్ నువ్వు ఒక మాట చెప్పు, నా దాసుడు స్వస్థపడతాడు అని చెప్పాడు. అంటే ఆయనకున్న విశ్వాసం ఎలాంటిదో ఒక్కసారి మీరు ఆలోచించండి. చూడండి, యేసు నేను వచ్చి వాణ్ణి స్వస్థపరుస్తానని అతనితో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుని కాను. అది ఆయన విశ్వాసం. కానీ ఆయన ఎవరు? అన్యుడు, రోమీయుడు, ఉద్యోగం చేసుకునే వ్యక్తి. వింటున్నారండి? యూదుడు కాదు. కానీ ఆయనకున్న విశ్వాసం ఎలాంటిదో ఒక్కసారి మీరు గమనించండి. దేవుడు ఏమన్నాడు? సరే నేను వస్తాను పో అన్నాడు. అప్పుడు శతాధిపతి ఏమంటున్నాడు? ప్రభువా, నువ్వు నా ఇంటిలోనికి రావటానికి నేను యోగ్యుణ్ణి కాదు, జస్ట్ మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపడతాడు అని చెప్తున్నాడు. వింటున్నారండి? కాబట్టి శతాధిపతి కోరుకున్నదేంటి చెప్పండి? మాట మాత్రము సెలవిమ్ము. అది ఆయన విశ్వాసం దేని మీద ఉందంటే, ప్రవక్త అంటున్నాడు, దేవుడు ఒక్క మాట సెలవిస్తే చాలు అన్నీ జరిగిపోతాయి అనే దాని మీద ఈ రోమీయుడు విశ్వాసం ఉంచాడు. చాలా మంది ఏమంటారు? కొబ్బరి నూనె తీసుకొచ్చి దీనికి ప్రార్థన చేయి అంటే నీ విశ్వాసం దేని మీద ఉంది? ఆ కొబ్బరి నూనె మీద ఉంది. కొంతమంది కచ్చీఫ్ తీసుకొచ్చి ఏమంటారు? ప్రార్థన చేయి. మన ప్రవక్త చాలా మందికి ప్రార్థన చేశాడు కచ్చీఫులు, కానీ చాలా మంది కచ్చీఫులు తీసుకొస్తా ఉంటారు. అంటే నీ విశ్వాసం దేని మీద ఉంది?
నేను ప్రార్థన చేసే కచ్చీప్ మీద నీ విశ్వాసం ఉంది. కానీ ఇక్కడ శతాధిపతి యొక్క విశ్వాసం దేని మీద ఉందంటే దేవుడి సెలవిచ్చే మాట మీద ఆయన విశ్వాసం ఉంది. అది అన్నిటికంటే గొప్పది. మన ప్రవక్త అంటున్నాడు, కాబట్టి శతాధిపతి చెప్పిన మాట ఏంటంటే మాట మాత్రము సెలవిమ్ము, నువ్వు మా ఇంటికి రావాల్సిన పని కూడా లేదు. అంటే దేవుని మాటకు ఎంత శక్తి ఉందో ఈ రోమీడికి అర్థమైంది. అయితే ఇంకొక ఆయన వచ్చాడు యేసయ్య దగ్గరికి. ఎవరైనా? యాయీరు. యాయీరు ఎవరంటే అన్యుడు కాదు, యూదుడు, ఇశ్రాయేలీయుడు. యాయీరు కూడా ఒకసారి వచ్చి సేమ్ అలాగే రోడ్డు మీద మన దేవుణ్ణి అడుగుతున్నాడు. ఏమని? నా కుమార్తె చనిపోవటానికి సిద్ధంగా ఉంది అని. ఏమన్నాడు తెలుసా? నువ్వు మా ఇంటికి వచ్చి ఆ చిన్నదాని మీద చేతులుంచాలి అని అడిగాడు. రోమీడు ఏమడిగాడు? నువ్వు రావాల్సిన పని లేదు, జస్ట్ మాట మాత్రం సెలవిమ్ము అన్నాడు. కానీ యాయీరు ఏమంటున్నాడు? చిన్నప్పటి నుంచి క్రైస్తవుడు, యూదుడు, ఇశ్రాయేలీయుడు. ఏమంటున్నాడు? నువ్వు ఇంటికి వచ్చి ఆ చిన్నదాని మీద చేతులు వెయ్యాలి అంటున్నాడు. చూద్దాం. ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరు అని ఒకడు వచ్చి ఆయన చూసి ఆయన పాదాల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద చేతులుంచవలనని ఆయనను మిగుల బతిమాలు కొనగా. ఈ రెండిటికి తేడా మీరు చూస్తున్నారా లేదా? యాయీరు ఎవరు? అన్యుడు కాదు, ఇశ్రాయేలీయుడే. చిన్నప్పటి నుంచి వాక్యము గురించి, లేఖనాల గురించి తెలిసినవాడు. వచ్చి ఏమంటున్నాడు? చిన్నదాని మీద చేతులై వచ్చి అంటున్నాడు. అంటే చిన్నప్పటి నుంచి ఆయన నేర్చుకుంది ఏంటి? చేతులేస్తే స్వస్థత వచ్చిద్ది అంటున్నారండి. కానీ రోమీడు చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్ళలేదు. కానీ ఆయన నమ్మింది ఏంటి? జస్ట్ మాట మాత్రం సెలవిస్తే చాలు, నా దాసుడు బతికిపోతాడు. ఈ రెండింటికి ఎంత తేడా ఉందో ప్రవక్త చెప్తున్నాడు. కాబట్టి యాయీరు విశ్వాసం దేని మీద ఉంది? ఆయన వచ్చి చేతులుంచాలి. రోమీడు విశ్వాసం దేని మీద ఉంది? ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు. ప్రవక్త అంటున్నాడు చూడండి, అయితే అన్యునికి అతనికి అధికారము మరియు శక్తిని గూర్చి బోధింపబడెను. అతడు శతాధిపతి కాబట్టి మాటకున్న పవర్ ఏంటో ఆ సైనికుడికి శతాధిపతికి తెలుసు అంటున్నాడు. నీవు ఏది నమ్ముచున్నావో అది దాని ప్రకారము జరుగును. వారిద్దరికీ క్రీస్తునందు విశ్వాసం ఉండెను. ఒకరేమన్నారు? మాట మాత్రము పలుకుము మరియు అది జరుగును. మరొకరేమన్నారు? నీ చేతుల మీద ఉంచుము మరియు అది జరుగును. కాబట్టి నీవు దేనిని నమ్ముచున్నావో అది దానిపై ఆధారపడి ఉంటుంది. అందరూ వింటున్నారండి? యాయీరు విశ్వాసం దేని మీద ఉంది? చెయ్యేస్తే ఖచ్చితంగా బతికిద్ది. కానీ రోమీడు విశ్వాసం దేని మీద ఉంది? మాట సెలవిస్తే చాలు బతికిపోతాడు. రెండింటికి తేడా ఉందా లేదా? రెండు విశ్వాసమే. ఈ రెండింటిని విశ్వాసమే అంటాం, కానీ విశ్వాసములో తేడా ఉందా లేదా? అలాగే ఒక స్త్రీ ఏమనుకుంది? నేను ఆయన వస్త్రపు చెంగు పట్టుకుంటే చాలు నాకు స్వస్థత వచ్చిద్ది అని ఆమె విశ్వాసం దేని మీద ఉంచింది? దాన్ని పట్టుకుంటే చాలు. అప్పుడు వచ్చి నిజంగానే ఏం చేసింది? ఎవరితో సంబంధం లేకుండా ఆయన వస్త్రపు చెంగును తాకింది. అప్పుడు దేవుడేమన్నాడు? ఆమె దగ్గరకు వచ్చి ఏమన్నాడు? అమ్మా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. కాబట్టి మనం ఏదైతే నమ్ముతున్నామో దాని ప్రకారంగానే మన జీవితంలో క్రియలు జరుగుతూ ఉంటాయి. దాన్ని బట్టే మన జీవితం ముందుకెళ్తూ ఉంటుంది. కాబట్టి ఈరోజు క్రైస్తవులందరి విశ్వాసం దేని మీద ఉందంటే వారు పెట్టుకున్న ఆచారాలపై, సిద్ధాంతాలపై విశ్వాసం ఉంది, కానీ వాక్యము మీద విశ్వాసం అనేది లేదు. కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే ఆయన వాక్యముపై మనం ఏముంచాలి? విశ్వాసం ఉంచాలి. అందరూ ఆలకిస్తున్నారండి. క్రైస్తవులమైన మనం ఈరోజు దేని మీద ఉన్న విశ్వాసం చెప్పండి? మనం పెట్టుకున్న ఆచారాలు. నిజమండి, మీరు కూర్చొని ఆలోచించండి, మీకు అర్థమైంది మనం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. కానీ దేవుడు కోరుకున్నది ఏంటి? ఆచారాల మీద కాదు, కానీ ఆయన వాక్యము మీద మనం విశ్వాసం ఉంచాలి. అందుకే శతాధిపతి యొక్క విశ్వాసాన్ని చూసి మన దేవుడే ఆశ్చర్యపోయాడంట. అంటే దేవునికి ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే రోమీయుడు అన్యుడు. ఆయన అన్యుల్లో అలాంటి విశ్వాసం ఉందని మనం అనుకోం. కానీ యేసయ్య కూడా ఆయనలో ఉన్న విశ్వాసాన్ని చూసి షాక్ అయ్యి ఏమంటున్నాడో చూద్దాం. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూసి ఏమంటున్నాడు?
మనోళ్ళల్లో వింటున్నారండి, మన జాతి వాళ్ళల్లో, మన ఊరు వాళ్ళల్లో, మన వర్తమానంలో ఇలాంటి విశ్వాసము నేను చూడలేదు. అందరు ఆలకిస్తున్నారు లేదా? పైకి మాత్రం మనం ఏమని చెప్పుకుంటాం? వధువు, వర్తమానం, మనకు ప్రవక్త, వింటున్నారండి, నిజమైన బాప్తీసం, ఈ చెప్పుకోవటమే సరిపోతుంది తప్ప, వింటున్నారండి, అలాంటి విశ్వాసం మనలో ఉందా లేదా అని ఆలోచిస్తే అసలు ఎక్కడా లేదు. అందుకే దేవునికే ఆశ్చర్యం వేసింది. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూసి, ఇశ్రాయేలులో ఎవనికైనను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడనే లేదు. అంటే మన దేవుడు షాక్ అయ్యాడా లేదా అని మీతో చెప్పుచున్నాను అని ఏమన్నాడు? అంతట యేసు ఇక వెళ్ళుము ఏమన్నాడు? ఎంత చక్కని మాట చూడండి. ఏమంటున్నాడు? ఇక చాలు, నువ్వు వెళ్ళిపో, నువ్వు ఏదైతే కోరుకున్నావో అది జరిగిపోద్ది. ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము. దేని ప్రకారము? నువ్వు ఏదైతే నమ్మావో దాని ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే ఆ దాసుడు స్వస్థత నొందెను. కాబట్టి ఈ శతాధిపతి మన దేవునికి ఆశ్చర్యాన్ని కలుగజేశాడా లేదా? దేంతో? ఆయన రేంజ్ ఏంటో చూపించాడా? ప్రభువా, నా కింద 100 మంది ఉంటారు, అదిగో 100 మంది, నేను ఒకరిని రమ్మంటే వస్తాడు, ఒకరిని పొమ్మంటే పోతాడు, ఇది నా రేంజ్ అని చెప్పాడా? లేదండి. ఆయన విశ్వాసాన్ని చూసి మన దేవునికే ఆశ్చర్యం వేసింది. అందుకే ఏమంటున్నాడు? ఇక చాలు, వెళ్ళు, నువ్వు ఏదైతే కోరుకున్నావో అది ఇప్పుడే జరిగిద్ది అన్నాడు. ఆ గడియలోనే ఆ దాసుడు స్వస్థత పొందాడు. కాబట్టి దేవుని పిల్లలందరిలో ఏముంటది? ఆ విశ్వాసము. అలాంటి విశ్వాసము మళ్ళీ దేవుని పిల్లలందరిలో ఉంటది. అందరూ ఆలకిస్తున్నారు. ఎందుకంటే అది ఎవరి లక్షణం? మన దేవుని లక్షణం. అది మళ్ళీ ఆ లక్షణం ఎవరిలో ఉంటుంది? ఆయనకు పుట్టిన పిల్లలందరిలో ఉంటుంది. అందుకే పౌలు వీళ్ళందరి గురించి రాసుకుంటూ వచ్చాడు. హెబ్రీలకు రాసిన పత్రికలో వీళ్ళందరి గురించి రాసి లాస్ట్లో ఏమంటున్నాడు చూడండి, 11:32లో, ఇక ఏమని చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు వివరించుటకు సమయము చాలదు. అంటే పౌలుకు అంత తెలుసు. అంటున్నారండి, పౌలు చెప్పినంత లోతుగా నిజంగా ఎవ్వరూ చెప్పలేదు. యేసయ్య తర్వాత మళ్ళీ అంత లోతుగా మాట్లాడిన వాడు అపోస్తలుడైన పౌలు మాత్రమే. అందరి గురించి చెప్పి ఏమంటున్నాడు? వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి. ఏం చేశారు? సింహముల నోళ్లను మోసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారును తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదోలిరి. ఇదంతా దేని ద్వారా చేశారంటే వాక్యము పట్ల వారికి ఉన్న విశ్వాసమే. అందరూ ఆలకిస్తున్నారు. కాబట్టి దేవుడు తన పిల్లల నుంచి కోరుకునేది ఏంటంటే ఆచారాల మీద కాదు గాని వాక్యము మీద మన విశ్వాసం ఉంచాలి. అందుకే చూడండి 13వ వచనంలో ఏమంటున్నాడు? 11:13లో, వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఎలా చనిపోయారు వాళ్ళు? చనిపోయేటప్పుడు ఏముంది వారిలో? మేము ఈ భూమి మీద యాత్రికులము, పరదేశులము, ఒకరోజు దేవుడు వస్తాడు, ఆయన మమ్మల్ని సమాధి నుండి మళ్ళీ బ్రతికిస్తాడు అనే విశ్వాసముతో చనిపోయాడు. అందుకే యోసేపు ఏం చేశాడు చెప్పండి? యోసేపు ఎక్కడ చనిపోయాడు? ఐగుప్తు దేశంలో చనిపోయాడు. కానీ చనిపోయినప్పుడు ఏమన్నాడో తెలుసా? నా ఎముకల్ని జాగ్రత్తగా దాచిపెట్టి మీరు ఎక్కడికి తీసుకెళ్ళాలి? ఎక్కడికి? వాగ్దాన భూమిలోనికి తీసుకెళ్ళి అక్కడ పాతి పెట్టండి. అందరూ ఆలకిస్తున్నారండి. ఎందుకన్నాడు ఆ మాట? ఆయన చనిపోగానే వీళ్ళేం వెళ్ళిపోలేదు, కొన్ని వందల సంవత్సరాలు ఇక్కడే ఉన్నారు. కానీ యోసేపు చనిపోయేటప్పుడు ఏమన్నాడు? నా ఎముకల్ని ఇక్కడ మీరు పాతి పెట్టొద్దు, మీరు తీసుకెళ్ళి ఎక్కడ పాతి పెట్టాలి? తన శల్యములను గూర్చి మరీ చెప్పాడు యోసేపు. ఎందుకంటే ఆయనలో ఏముంది? విశ్వాసం ఉంది. ఒకరోజు దేవుడు వస్తాడు,
అక్కడి నుంచే నన్ను బ్రతికిస్తాడు అనే విశ్వాసముతో ఆయన చనిపోయాడు. సో పౌలు అదే అంటున్నాడు, యాత్రికులము పరదేశులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. కాబట్టి దేవుని పిల్లలందరిలో ఏముంటుంది? రోమీయుడుకున్న విశ్వాసమే మళ్ళీ దేవుని పిల్లలందరిలో ఉంటుంది. ఈలాగు చెప్పువారు. ఇప్పుడు యోసేపు ఈ మాట చెప్పాడంటే ఆయనకి ఏదో లోపల ఉద్దేశం ఉంది, అవునా కాదా? నా ఎముకల్ని ఎక్కడ పడితే అక్కడ పారేయొద్దు, తీసుకెళ్లి జాగ్రత్తగా వాగ్దాన భూమిలో అక్కడే పాతి పెట్టండి అని యోసేపు ఎందుకు చెప్పాడంటే ఆయన మనసులో ఏదో ఉంది. ఏంటది? ఏంటి ఉద్దేశం? ఏంటంటే నేను అక్కడి నుంచి వచ్చాను, ఒకరోజు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాను వింటున్నారు. మన స్వదేశం ఏది చెప్పండి? ఇప్పుడు నేను రాజుపాలెం వచ్చాను, అందరూ అడుగుతున్నారు మీ ప్రాపర్ ఏది, ఎక్కడి నుంచి వచ్చావు వింటున్నారండి, మీ సొంత ఊరు ఏది అని అడుగుతున్నారు. అప్పుడు నేనేం చెప్పాలి? విజయవాడ నుంచి వచ్చా అని చెప్తున్నాను నేను, అవునా? ఎక్కడ ఉంటున్నారు? సత్తనపల్లిలో ఉంటున్నాను. కానీ నేను వచ్చింది ఎక్కడి నుంచి? విజయవాడ నుంచి వచ్చాను, అవునా? మళ్ళీ ఏమన్నా ఇక్కడ పరిస్థితులు తారుమారైతే ఎక్కడికి వెళ్తాను? మళ్ళీ అక్కడికే వెళ్తాను. కాబట్టి ఏ దేశం నుండి మనం వచ్చామో మళ్ళీ తిరిగి ఒకరోజు అక్కడికి మనం వెళ్ళిపోవాలి. అందుకే యోసేపు ఏమన్నాడు? నా ఎముకలు ఎక్కడ పడితే అక్కడ పారేయకుండా తీసుకెళ్ళి అక్కడ మాత్రమే పాతి పెట్టండి, ఎందుకంటే అక్కడి నుంచి నేను పునరుద్ధానము చెందాలి. మన యేసయ్య కలువరి శిలువలో ఎప్పుడైతే సమాప్తమైందని చెప్పాడో బండలన్నీ బద్దలైన, సమాధులన్నీ తెరవబడి పరిశుద్ధులందరూ ఏమయ్యారు? లేచారా లేదా? లేచి ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు వారి స్వదేశానికి వాళ్ళు వెళ్ళిపోయారు. అదే అంటున్నాడు, ఈలాగు చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విశదపరచుచున్నారు కదా. యోసేపు చెప్పిన మాటల్లో మనకి ఏమర్థం అవుతుంది? ఈయన అక్కడి నుంచి వచ్చాడు, ఒకరోజు అక్కడికి వెళ్ళిపోతాడు అన్న విషయం మనకు తెలుస్తుంది. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందు ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అందుకే పేతురు ఏమన్నాడు యోధా గురించి? వాడు ఎక్కడి నుంచి అయితే వచ్చాడో తిరిగి మళ్ళీ తన చోటికి తాను వెళ్ళిపోయాడు అని పేతురు అన్నాడు. అంటే యోధా అక్కడి నుంచి వచ్చాడు, తిరిగి అక్కడికి వెళ్ళిపోయాడు. కానీ యోసేపు అక్కడి నుంచి వచ్చాడు, తిరిగి మళ్ళీ పైకి వెళ్ళిపోయాడు. అందరూ ఆలకిస్తున్నారండి. అందుకే యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు ఆయన కొన్ని మాటలు చెప్పినప్పుడు శిష్యులు ఏమంటారంటే, ప్రభువా ఈ లెక్కను చూస్తే పరలోకం వెళ్ళేది ఎవరు అని అడుగుతారు. మన దేవుణ్ణి ఏమన్నారు? నువ్వు చెప్పిన అన్ని పాటించాలంటే మా వల్ల కాదు ప్రభువా, మరి ఈ లెక్కను చూస్తే పరలోకానికి వెళ్ళేది ఎవరు అంటే మన దేవుడు ఏమన్నాడు? ఎవడైతే పైనుంచి వచ్చాడో మళ్ళీ వాడే వెళ్తాడు అని చెప్పాడు. కాబట్టి మన స్వదేశం ఏది? పరలోక రాజ్యము. కాబట్టి వారు తమ స్వదేశమును వెదకుచున్నామని విశదపరచుచున్నారు. చూడండి 16. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుకే తాను వారి దేవుడునని అనిపించుకున్నటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. ఏంటా పట్టణం చెప్పండి? అబ్రహాము దేనికోసం ఎదురు చూశాడు? పునాదులు గల పట్టణము. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కోసం అబ్రహాము ఎదురు చూస్తూ జీవించాడు. కాబట్టి ఈ మాటలన్నిటిని బట్టి మనకి ఏమర్థమైందంటే మన పౌరసత్వం ఎక్కడ లేదు, మరి ఎక్కడుందంటే పరలోకములో ఉంది. మనం ఆ దేశము నుండి వచ్చాము. అందుకే సుడిగాలిలో దేవుడొచ్చి యోబుతో ఏమని మాట్లాడంటే, నువ్వు ఎక్కడున్నావు, మళ్ళీ తిరిగి ఒకరోజు ఇక్కడికి వచ్చేస్తావు అని చెప్పాడు. అందుకే పౌలేమంటున్నాడు, మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకమందు ఉన్నది. కాబట్టి ఆ దేశానికి సంబంధించిన వాళ్ళకలాగే మనం జీవించాలి. అందరూ వింటున్నారండి? వాడు విజయవాడలోనే ఉంటాడు, కానీ యాస మాత్రం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో వాళ్ళు ఎలాగైతే మాట్లాడతారో అలాగే మాట్లాడుతూ ఉంటారు. అవి చెప్పండి ఏంటండి అంటూ ఉంటాడు. ఆ యాస చూసి మనమేమంటాం? నీ సొంత ఊరు ఏది అని అడుగుతాం. అప్పుడు ఆయన ఏమంటాడు? మాది కాకినాడ అంటాడు. నీ భాషలో అర్థమైపోయింది. కాబట్టి సహోదరులారా, వాడు ఉండేది విజయవాడలో అయినా సరే ఏం చూపిస్తున్నాడు మనకి? తాను ఎక్కడి నుంచి వచ్చాడో ఆ లక్షణాలు మనకు చూపిస్తా ఉన్నాడు. కాబట్టి మన పౌరస్థితి ఎక్కడుంది?
పరలోకములో ఉంది కాబట్టి భూమి మీదకి వచ్చినా సరే మనం ఏ లక్షణాలు చూపించాలి? మన దేశం యొక్క లక్షణాలే మనం చూపించాలి. అవునా? ఏ దేశం ఏగినా ఎందు కాలిడినా పొగడరా, అది గుర్తు చేసుకోండి. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా సరే మన దేశం యొక్క లక్షణాలు మనం చూపించాలి. అందుకే దేవునికి ఆశ్చర్యం వేసింది. రోమీయుడికున్న విశ్వాసాన్ని చూసి మన దేవుడు ఆశ్చర్యపోయాడు. ఏమంటున్నాడు? కనీసం మా వాళ్ళల్లో ఎవరిలో కూడా ఇలాంటి విశ్వాసాన్ని నేను చూడలేదు. కాబట్టి సహోదరులారా, ఆ ఘనుడైన రోమీయుడికున్న విశ్వాసమే ఈరోజు మనందరిలో ఉండాలి. ఈ రోమీయుడు ఎలాంటి వాడు? బికారి కాదు. ఆయన మంచి ఉద్యోగంలో ఉన్నాడు. ఆయన కింద 100 మంది పనోళ్ళు ఉన్నారు. చేతి నిండా డబ్బు ఉంది. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఇవేమీ చూపించలేదు. కేవలం ఏం చూపించాడు? ఆయనలో ఉన్న విశ్వాసాన్ని చూపించాడు. అందరూ వింటున్నారండి. అక్కడికి అంటున్నాడు ఏమని? ప్రభువా, నా కింద కూడా 100 మంది ఉన్నారు, కానీ నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు, నువ్వు రావాల్సిన పని లేదు. కాబట్టి దేవుని మాటకున్న శక్తి ఏంటో ఆ రోమీయుడు తెలుసుకున్నాడు. మళ్ళీ ఎలాంటి విశ్వాసం ఈరోజు మనందరికీ ఉండాలి? ఉండాలా వద్దా? యాయిరుకు కూడా విశ్వాసం ఉంది, కానీ ఎలాంటిది అది? వచ్చి చేతులు వేయాలి. నువ్వు అంటున్నారండి, చేతులు వేయాలంటే దేవుడే రావాలి. అవునా కాదా? కానీ రోమీయుడు ఏమంటున్నాడు? అసలు నువ్వు రావాల్సిన పనే లేదు, నువ్వు మాట సెలవిస్తే చాలు. ఎందుకంటే ఆ గాలి తుఫాన్ని మన దేవుడు నోటితో మాటతో బంధించాడా? అక్కడికి వెళ్ళి ఏమన్నా గంతులేసాడా? ఏం చేయలేదండి. లాజర్ని ఎలా బ్రతికించాడు ఆయన? కేవలం మాటతోనే లాజర్ని బ్రతికించాడు. కాబట్టి ఆయన మాటలో ఉన్న శక్తి ఏమిటో ఈ ఘనుడైన రోమీయుడు తెలుసుకున్నాడు. కానీ చిన్నప్పటి నుంచి ప్రార్థన చేసే మనకి మాత్రం అలాంటి విశ్వాసం ఈరోజు లేదు. అందుకే దేవుడు ఏమంటున్నాడు? అందుకే ఆయన గురించి మనకు సాక్షార్థముగా బైబిల్లో రాయించాడు. ఆయన గురించి తెలుసుకొని మనం బుద్ధి తెచ్చుకోవాలి. తెచ్చుకుందామా వద్దా? అలాంటి విశ్వాసం మనం కూడా కలిగి ఉందాం. ఒకరోజు ఆ విశ్వాసమే మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళిద్ది? నా యందు విశ్వాసం ఉంచి వాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఆ మాట మీద మనం ఏముంచాలి? విశ్వాసం ఉంచాలి. కాబట్టి దేవుడి మాటలు దీవించునుగాక. అందరం ఒకసారి లేచి నిలబడదాం. దేవుని యందు దేని యందు మనం విశ్వాసం ఉంచాలో దేవుడు మనకి స్పష్టంగా వివరించాడు. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, జీవము కలిగిన దేవా, మీకు స్తోత్రములు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని ప్రేమించి దేవా, నీ మాటలో ఉన్న శక్తి ఎలాంటిదో, ఆ మాట మీద విశ్వాసం ఉంచితే ఎలాంటి కార్యాలు మేము చూస్తామో మాకు తెలియచేసినందుకు స్తోత్రములు ప్రభువా. ఆ ఘనుడైన రోమీయుడు, అతడు అన్యుడే కానీ అధికారములో ఉన్నవాడే కానీ తన అధికారం అంతా పక్కన పెట్టి, తన స్థితిగతుల్ని పక్కన పెట్టి నీ వద్దకు వచ్చి ఆయన వేడుకుంటున్నాడు. తండ్రి, సరే నేను వస్తాను, వెళ్ళు అన్నప్పుడు ఆ రోమీయుడు అంటున్నాడు, ప్రభువా, నువ్వు రావాల్సిన పని లేదు, నువ్వు రావటానికి నేను యోగ్యుణ్ణి కాదు, నేనేమి గొప్పవాణ్ణి కాదు, నీకంటే గొప్పవాణ్ణి కాదు నేను, నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు ప్రభువా అని ఎంతో దీనముగా వేడుకున్నాడు. మళ్ళీ అలాంటి విశ్వాసాన్నే దేవుడు ఈరోజు మనందరిలో చూడాలి అనుకుంటున్నాడు. ప్రభువా, నా విశ్వాసంలో లోపం ఉందేమో, నన్ను సరిచేయి ప్రభువా అని ప్రతి ఒక్కరూ కొద్ది నిమిషాలు దేవుణ్ణి వేడుకుందాం. మనం పైకి విశ్వాసులమని చెప్పుకుంటున్నామే కానీ మన అంతరంగములో నిజముగా ఆ రోమీయుడికున్న విశ్వాసం మనలో ఉందా లేదా అని ఒక చిన్న ప్రశ్న వేసుకుందాం. దేవా, మీకు స్తోత్రములు తండ్రి. కృపయేనా ఆశ్రయము, ప్రార్థనేనా ప్రాకారము, కృపయేనా ఆశ్రయము, ప్రార్థనేనా ప్రాకారము, విశ్వాసమే నాకు ఆధారము, యేసు రక్తమే నా విజయము, విశ్వాసమే నాకు ఆధారము, యేసు రక్తమే నా విజయము.
కృపయే నా ఆశ్రయము, ప్రార్థనే నా ప్రాకారము. మంచిది. మనందరం అలాగే ప్రార్థనలో ఉండగా మరి బాబాయ్ చిన్న ప్రార్థన చేస్తాడు. అలాగే మరి ప్రార్థనలో మన రాత్రి ప్రార్థనా సహాయం కోరిన పేర్లు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అలాగే మరి గౌరమ్మ గారి భర్త చనిపోయాడని మరి వార్త తెలిసింది. ఆ కుటుంబానికి కూడా ఓదార్పు కావాలని ప్రార్థన చేయండి. బాబాయ్ చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, బహోన్నతుడా, నీకే స్తోత్రములు తండ్రి. దేవా, ఇప్పటి వరకు తండ్రి నీ దాసుని ద్వారా మాతో మాట్లాడినందుకే స్తోత్రములు చెల్లించుకొనొచ్చున్నాము తండ్రి. దేవా, విశ్వాసము ద్వారా నీ పిల్లలు ఏమేమి పొందుకున్నారో అవన్నీ మాకు తెలియజేశారు తండ్రి. రోమీయుడు ఎలాంటి విశ్వాసం అయితే కలిగి ఉన్నాడో అదే విశ్వాసమును మాకు కూడా అనుగ్రహించండి తండ్రి. ఎందుకంటే తండ్రి, మేము కంటితో చూసేదాన్ని కాకుండా దేవ, అబ్రహాము ఎలాగైతే తండ్రి పునాదులు గల పట్టణంను చూశాడో అలాగే తండ్రి మా కాలపు వర్తమానికంలో ఉండి ఆ పరలోక రాజ్యమునకు వెళ్ళాలంటే ఎలా జీవించాలో మీరు తెలియచేశారు తండ్రి. దేవా, లేఖనం ద్వారా మీరు తెలియచేసినటువంటి మాటలను మా కాలపు ప్రవక్త ఎత్తి మాకు చూపిస్తున్నప్పుడు తండ్రి, వాటి యందు మేము విశ్వాసముంచి వాటి ప్రకారముగా తండ్రి మా జీవితమును కట్టుకోవటానికి కృప చూపమని అడుగుచున్నాము తండ్రి. ఈ చివరి దినంలో జీవిస్తున్నటువంటి మేము తండ్రి, దేవా, ఎక్కడుండగానే మేము సరిచేయబడకపోతే దేవా మేము నిత్యత్వములోనికి ప్రవేశించలేము తండ్రి. కనుకనే దేవా, మమ్మల్ని దినదినము సరిచేసి నీ స్వారూప్యములోనికి మారుస్తారని మేము విశ్వసించున్నాము తండ్రి. దేవా, నీ స్వారూప్యంలోనికి మార్చబడిన వారమై ఎత్తబాటులో ఉంటామని తండ్రి ఒక నిరీక్షణతో ప్రభువా ఈ స్థలమును విడిచి వెళుతూ ఉన్నాము తండ్రి. మీ కృపా కాపుదల అనుగ్రహించండి తండ్రి. దేవా, ఇన్న మాటలకు తండ్రి నీరు కట్టి మీరే ఫలింప చేయమని ఆ మాటలను తండ్రి మేము నెమరు వేసుకునొచ్చు. దేవా, ఆ మాటల చేత ప్రభువా దినదినము బలపరచబడుతూ ఉంటూ కృప చూపమని అడుగుచున్నాము తండ్రి. దేవా, నీ దాసుని బలపరిచి నీ దాసుని ద్వారా మాకు అవసరమైనటువంటి ఆత్మీయమైనటువంటి ఆహారమును మీరు అందించారు తండ్రి. అందునిమిత్తమే స్తోత్రములు చెల్లించుకునిచున్నాము తండ్రి. అలాగే తండ్రి, ప్రార్థన అవసరాలు కోరినటువంటి బిడ్డలను బట్టి తండ్రి ప్రార్థించుకునిచున్నాము తండ్రి. సహోదరి ఆదమ్మ గారిని తండ్రి మీ ప్రశస్తమైన హస్తములకు అప్పచెప్పుకొనిచున్నాము తండ్రి. ఆ బిడ్డకున్నటువంటి బలహీనత నుంచి దేవా మీరే విడుదల దయచేయండి తండ్రి. అలాగే తండ్రి, సహోదరి వీరగోవిందమ్మ గారి నిమిత్తము కూడా ప్రార్థించుకొనిచున్నాము తండ్రి. ఆ బిడ్డ తండ్రి జ్వరము చేత బాధపడుచు ఇదిగో తండ్రి దేవా అనారోగ్యముతో ఉండగా తండ్రి మీ గాయపడిన హస్తముతో ముట్టి సంపూర్ణ ఆరోగ్యమును అనుగ్రహించి తిరిగి దేవా నీ పిల్లలందరముగా మేము కలిసి ఆనందించే ధన్యతను మాకు అనుగ్రహించండి ప్రభువా. అలాగే తండ్రి, సహోదరి మరియమ్మ గారి నిమిత్తము కూడా ప్రార్థించుకొనిచున్నాము తండ్రి. ఆ బిడ్డను మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. ఆ బిడ్డకున్నటువంటి బలహీనతల నుంచి తండ్రి విడుదల దయచేయండి. అలాగే తండ్రి, ప్రార్థనలో ఎదుగుటకు తండ్రి మీరే కృప చూపమని అడుగుచున్నాము తండ్రి. అలాగే తండ్రి, సహోదరి గౌరమ్మ గారి నిమిత్తము తండ్రి ప్రార్థించుకొనిచున్నాము తండ్రి. ఆ బిడ్డ తండ్రి దేవా తన భర్తను కోల్పోయి దేవా దుఃఖములో ఉండగా తండ్రి వారి కుటుంబకులుగా తండ్రి ఓదార్పును దయచేయండి తండ్రి. మానవుడు ఎవరు ఓదార్చలేరు కానీ ప్రభువా ఓదార్చువారు మీరే కనుక దేవా మీరే ఒక కుటుంబమునకు తండ్రి అధికారిగా నాయకునిగా ఉండి వారికి ఓదార్పును దయచేసి ప్రభువా వారికి కావలసినటువంటి ఇదిగో నా ప్రభువా సమస్తమును తండ్రి మీరే సమకూర్చమని అడుగుచున్నాము తండ్రి. నిజముగా తండ్రి, ఈ ఉదయకాల సమయములో నీవు మాతో మాట్లాడినందుకే స్తోత్రములు తండ్రి. అలాగే ప్రభువా శబ్దాంతంగం ద్వారా ఎందరైతే ఈ మాటలు విన్నారో ప్రభువా అట్టి వారిని అందరినీ తండ్రి దేవా మీ కృపలో బలపరచండి. అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎందరైతే నీ మాటలు విన్నారో తండ్రి అట్టి వారిని అందరినీ కూడా తండ్రి ఆత్మీయముగాను శారీరకముగాను బలపరిచి నీ రాకడ కొరకు సిద్ధపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తును నీ నామములోనే ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి.
ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన కృప సమాధానములు కూడి ఉన్న మనందరికీ, ఈ లోకంలోని పరిశుద్ధులందరికీ, అలాగే యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించునుగాక. మరందరూ అలాగే ఉన్నట్లయితే